డ్యూ టు సిగ్నల్స్ అవి ప్రాబ్లం ఉండడం వల్ల అయింది సార్. సో ఇప్పుడు మనం వీళ్ళని చూసుకుంటే ఇంటర్నేషనల్ గా కానీ, నేషనల్ గా కానీ, మన స్టేట్ లో కానీ, ఇంకెక్కడ మన చుట్టుపక్కల కూడా చూసుకుంటే సార్, ఎంతో మంది కొన్ని రంగాలలో ఎంతో సక్సెస్ అవుతారు సార్. ఎంతో డబ్బు సంపాదిస్తారు, ఎంతో ఆ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కానీ ఇంకొక యాంగిల్లో ఫెయిల్యూర్ కావడం వల్ల సడన్ గా డ్రాప్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవడం చూస్తూ ఉంటాం సార్. దీని అంతటికి కారణం ఏంటనంటే లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల ఒక రంగంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు మిగతా రంగంలో ఫెయిల్ అయ్యి వాళ్ళు జీవితాలను ఛిద్రం చేసుకొని మరణించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే, ఒక వెహికల్ ఉండదు అనుకోండి సార్, ఒక కార్ ఉంది, ఆ కార్కి 4 వీల్స్ సరిగ్గా ఉంటేనే ఆ వెహికల్ సరిగ్గా నడుస్తుంది. అదే రకంగా ఒక మనిషికి కూడా 4 స్పైక్స్, 4 వీల్స్ కనుక ప్రాపర్ గా ఉన్నట్లయితే ఆ మనిషి యొక్క జీవితం కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది సార్. సో మరి ఎందుకు అసలు ఈ లైఫ్ స్కిల్స్ అనేటువంటివి, అమేజింగ్ లైఫ్ స్కిల్స్ మనకి ఎందుకు ఉండాలి అని అంటే, ఒక్కసారి గనక మనం మహాభారతం చూసుకున్నట్లయితే, మహాభారతంలో 2 వీరులు ఉంటారు సార్. ఎవరు సార్ వాళ్ళు వీరులు అని మనం ప్రధానంగా అనుకుంటే, ఒకరు అర్జునుడు, రెండవ వాళ్ళు కర్ణుడు. సో వాళ్ళిద్దరి పైన కురుక్షేత్ర యుద్ధం అనేటువంటిది నడుస్తూ ఉంటది. వాళ్ళిద్దరినే ప్రపంచం చూస్తూ ఉంటది. యుద్ధానికి ముందు గనక వాళ్ళ మానసిక పరిస్థితి చూసుకుంటే సార్, అర్జునుడు తాను యుద్ధం చేయలేనని యుద్ధ రంగంలో కుదేలైపోయి కూర్చుంటాడు. కర్ణుడు మాత్రం ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా, ఎప్పుడెప్పుడు పాండవులను చంపేద్దామా, అర్జునుని తల తెచ్చి దుర్యోధనుని చేతిలో పెడదామా అని ఎదురు చూస్తుంటాడు. అటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి ఆ ఇద్దరికి యుద్ధం తర్వాత ఏం జరిగింది సార్? ఫలితం మనందరికీ తెలుసు. అర్జునుడు వీరుడయ్యాడు, యుద్ధం గెలిచాడు. కర్ణుడేమో యుద్ధంలో ఓడిపోయి మరణించడం జరిగింది. మరి యుద్ధానికి ముందున్నటువంటి వీరత్వము ఎందుకు చనిపోయింది? యుద్ధానికి ముందున్నటువంటి ఆ ఏమి చేయలేనటువంటి స్థితి ఎందుకు గెలిచింది? రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనంటే మెంటార్షిప్. ఎక్కడైతే అర్జునుడు తాను యుద్ధం చేయలేనని కుదేలే కూర్చున్నాడో, అక్కడ కృష్ణుడు వచ్చాడు. కృష్ణునికి తనకు కర్తవ్య బోధ చేశాడు. యుద్ధం చేయాల్సిన పని నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలేయి, నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది. ఇంకొక పక్క కర్ణుణ్ణి శల్యుడు ఏం చేశాడనంటే, నువ్వు యుద్ధం చేయలేవు, నీతోని కాదు, నువ్వు ఖచ్చితంగా ఎదుటి ఉన్నటువంటి సైన్యం చాలా బలమైనది, వాళ్ళు ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క వేటుకు 100 మందిని చంపుతున్నారనేటువంటి దాన్ని చేయడం వల్ల కర్ణునికి యుద్ధంలో మరణం వచ్చింది. మరి మన జీవితంలో కూడా మనం అనేక సందర్భాలలో అర్జునుడిలాగే అనేక సందర్భాల్లో కుదేలై కూర్చుంటాం. నేనేం చెయ్యాలి, అసలు నేను ఎందుకు ఇలా ఉన్నా, నా తదుపరి నిర్ణయం ఏంటిది అనేటువంటి ఒక సందిగ్ధంలో మనం నిలబడి ఉంటాం. మరి మనకు బోధ చేయాల్సింది ఎవరు? అర్జునునికేమో కృష్ణుడు ఉన్నాడు, మరి మనకెవరు అనంటే మనకి ఇంకెవరు రారు. మనకు మనమే కృష్ణులం కావాలి, మనకు మనమే అర్జునులం కావాలి. మనలో ఉన్నటువంటి మన సంకల్ప బలం ఒక కృష్ణుడిగా ముందుకొచ్చి నువ్వు చేయాల్సిన పని చెయ్యి, నేను తదుపరి ఫలితం కోసం ఆలోచించకు అని ఎప్పుడైతే కుదేలైన మనలో ఉన్నటువంటి కృష్ణుడు నడిపిస్తాడో అప్పుడు మన జీవితం సక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి శల్యుడు లేచి నువ్వు చేయలేవు, నువ్వు ఇది సాధించలేవు, ఎంతో మంది ఓడిపోయేళ్ళు ఈ సమాజంలో, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి శల్యుడు గనక మనతో చెప్పినట్లయితే కర్ణుడిలాగే మనము కూడా యుద్ధంలో ఓడిపోతాం. కాబట్టి మనలో ఉన్న కృష్ణుని మనం మేల్కొల్పాలి, మనలో ఉన్నటువంటి అర్జునునికి హితబోధ పాజిటివ్గా చేయించాలి. దానికి చేయాల్సిన ఏంటంటే సార్ 4 ఏరియాస్. సార్ మహిపాల్ సార్ షేర్ చేస్తారా? సార్ నెక్స్ట్ సార్, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ వీల్ వచ్చేసి సార్ పర్సనల్ వీల్. ప్రతి హ్యూమన్ బీయింగ్ కి ఒక పర్సనల్ వీల్ అనేటువంటిది చాలా వాల్యుబుల్ వీల్ సార్. ఇది అంటే చాలా వాల్యుబుల్ ఏరియా. పర్సనల్ వీల్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటనంటే ఫిజికల్ అంటే మన బాడీని మనం ఎట్లా చూసుకుంటున్నాం అనేది కూడా మన ఫిజికల్ వీల్లోకి వస్తుంది సార్. మన శరీరం కలు ధర్మ సాధనం. శరీరం లేనట్లయితే మనం ఏ పని కూడా చేయలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఒక 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 అబ్బాయో అమ్మాయో అనుకుందాం. ఒకరికి ఒక గిఫ్ట్ కొనిచ్చాము సార్. ఆ గిఫ్ట్ అతడు ఏనాటికి పట్టించుకుంటలేడు, ఎన్నడూ కూడా ఆ గిఫ్ట్ ముట్టుకుంటలేడు.
అది కింద పడితే అట్లనే తొక్కుకుంటా పోతున్నాడు. అసలు చాలా నిర్లక్ష్యం చేసిండు సార్. మనకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి సార్. బాధ అనిపిస్తుంది సార్. ఫస్ట్ అయితే అయ్యో ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. సో ఇంకొక అబ్బాయి ఉన్నాడు సార్, ఇంకొక అమ్మాయో అబ్బాయో ఉంది, మనం గిఫ్ట్ కొనిచ్చాం, చాలా కేర్గా చూసుకుంటున్నాడు, అసలు దించట్లేడు, ఆ బొమ్మ పట్టుకొని వదలట్లేడు, నిద్రపోతున్నప్పుడు కూడా ఆ బొమ్మనే పక్కలో పెట్టుకొని పడుకుంటున్నాడు, పొద్దున లేగానే మళ్ళీ అపురూపంగా చూసుకుంటున్నాడు. అప్పుడేమనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొకటి కొన్ని ఇవ్వాలి అని అనిపిస్తుంది సార్. ఎక్సలెంట్ మేడం, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో దీన్ని మనం ఒక బయాలజికల్ పేరెంట్స్ గా ఉన్నటువంటి మనమే మన పిల్లగాడు ఒక గిఫ్ట్ను అపురూపంగా చూసుకుంటే మళ్ళీ మనం ఇంకొక గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటాము. మనం ఇచ్చినటువంటి గిఫ్ట్ను నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి వీడికి గిఫ్టే తేవద్దని అనుకుంటాం. కానీ ఈ సృష్టి మనందరిని కన్నా అమ్మ కదా, మన పేరెంట్ కదా, మన అమ్మలను కన్నా అమ్మ కదా, ద మదర్ ఆఫ్ ఆల్ ద మదర్స్. ఈ సృష్టి కూడా తన ఒక గిఫ్ట్ ఇచ్చింది, ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని మనకు అందించింది. ఒక 10 ఎకరాల స్థలంలో ఈ శరీరంలో జరిగేటువంటి అన్ని జీవక్రియలు జరగడానికి 10 ఎకరాల ఇండస్ట్రీ కావాలి సార్. అటువంటి 10 ఎకరాల ఇండస్ట్రీ ఒక ఫీట్ ఉన్న మనిషిలో ఉంది, 5 ఫీట్లు ఉన్న మనిషిలో ఉంది, 6 ఫీట్లు ఉన్న మనిషిలో ఉంది. ఒక రోజు ఒక డయాలసిస్ కు 40,000 రూపాయలు అయితే సార్, ఒక రోజుకు 14 సార్లు డయాలసిస్ చేస్తుంది మన శరీరం. అటువంటి కోట్ల రూపాయల గిఫ్ట్ను ఈ విశ్వం మనకు అందించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ గిఫ్ట్ను అపురూపంగా కాపాడుకుంటున్నామా, నిర్లక్ష్యం చేస్తున్నామా? ఎప్పుడైతే మనం అపురూపంగా కాపాడుకుంటామో మనకు అంతే అపురూపమైనటువంటి ఆరోగ్యాన్ని, అపురూపమైనటువంటి ఆలోచనలను గిఫ్ట్గా మన అమ్మ మనకు అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే, ప్రతిరోజు దీనికి వ్యాయామం అవసరం. ఎటువంటి రకాల వ్యాయామాలు అవసరం ఏంటి అని అంటే సార్, ఈ రోజులలో సోషల్ మీడియా ఉంది, ఎందులోకి పోయినా కూడా అనేక రకాలుగా చెప్తా ఉన్నది. కాబట్టి ఇటువంటి గొప్ప వరాన్ని మనం ఎంత అపురూపంగా కాపాడుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం సార్. ఏ ఆహారం తింటున్నాం సార్? ఈ సృష్టిలో 100 మంది నోబుల్ గ్రహీతలను ఒక దగ్గర కూర్చుండబెట్టి ఒక ముద్ద, ఒక పిడికెడు అన్నం ఇస్తే రక్త మాంసాలుగా మార్చలేరు. ఏ సృష్టిలో ఏ జీవి ఎవరు కూడా, వేల మంది సైంటిస్టులు కూడా ఒక పిడికెడు అన్నాన్ని, ఇంత రొట్టెను రక్త మాంసాలుగా మార్చలేరు. కానీ మనం ఏ చెత్త తిన్నా కూడా ఈ శరీరం రక్త మాంసాలుగా మారుస్తుంది కదా సార్. మరి ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని మనం ఏమిస్తున్నాం లోపలికి? మనం పుట్టినప్పుడు ఒక ఫీటున్నర ఉన్నాం సార్. ఈ రోజు 5 ఫీట్లకు 6 ఫీట్లకు వచ్చినాం. ఎట్లా వచ్చినాం సార్? కారణం ఏంటి దీనికి? అంటే మనం తిన్న ఆహారం, మనం తీసుకున్నటువంటి ఆహారమే మనమైనం, మనం తీసుకున్నటువంటి నీళ్ళే మనమైనం. మనం అంటే ఎక్కడి నుంచో రాలేదు సార్, ఆకాశంలో నుంచి ఆ వెయిట్ అడుగులు పెరగట్లేవు సార్. 3 కిలోలు ఉన్న మనం ఈ రోజు 70 కిలోలకు, 80 కిలోలకు, 60 కిలోలకు వచ్చినాం. అంటే మనం ఏదైతే తింటున్నామో అదే మనం అవుతున్నాం. అంటే ఈ రోజు ఒక ముద్ద మన నోట్లోకి పోతుందనంటే ఇది కేవలం నేను తినే ఆహారం కాదు, ఇది రేపటి నేను అనే ఎరుకతో ఎప్పుడైతే ఆహారం తింటామో అప్పుడు మనం పరిశుభ్రమైన ఆహారం తింటాం, ఈ దేహాన్ని కాపాడుకుంటాం. ఈ విశ్వం ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ను ఇంకా అపురూపంగా చూసుకుంటే మరిన్ని కానుకలు వస్తాయి. ఏం తినాలి? ఈరోజు అనేక రకాలమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి, అవన్నీ మనకు తెలుసు సార్, కానీ పాటించట్లేము. ఏం తినాలో మనకు తెలుసు, ఏం ఎక్సర్సైజ్ చేయాలో మనకు తెలుసు, ఈ శరీరాన్ని ఎట్లా చూసుకోవాలో మనకు తెలుసు, కానీ పాటించట్లేదు. ఎప్పుడైతే మనం పాటిస్తామో, ఎప్పుడైతే ఫిజికల్ గా మనం స్ట్రాంగ్ ఉంటామో మన పర్సనల్ విల్ స్ట్రాంగ్ గా ఉంటుంది సార్. నెక్స్ట్ సార్ మైపాల్ సార్. సెకండ్ వన్, మెంటల్ హెల్త్ సార్. వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం అసలు మెంటల్ హెల్త్ అనే విషయం ఎప్పుడో మర్చిపోయినాం సార్. అసలు మెంటల్ ఇల్నెస్ ఈజ్ నాట్ ఏ ఇల్నెస్ అని అనుకుంటున్నాం. ఫిజికల్ ఇల్నెస్ కడుపునొస్తేనే అనారోగ్యం, తలనొస్తేనే అనారోగ్యం అనుకుంటున్నాం తప్ప మానసికంగా బాగలేకపోవడం అనేది అసలు అనారోగ్యం అనుకోవట్లేదు సార్. మరి ఏ రకంగా మెంటల్గా హెల్దీగా ఉండాలి అనంటే మైండ్ఫుల్నెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ సార్. మైండ్ఫుల్నెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ టు బి మెంటల్ హెల్దీనెస్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అంటే, మనం ఏ పని అయితే చేస్తున్నామో అదే పని మీద ధ్యాస కలిగి ఉండడమే మైండ్ఫుల్నెస్. నథింగ్ మోర్ దాన్ దట్, నథింగ్ లెస్ దాన్ దట్. సింపుల్ థింగ్ సార్. మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని గురించి ఆలోచించడమే మైండ్ఫుల్నెస్. ఒక తల్లి తన పాల పొత్తిళ్లలోని పాపను దగ్గర తీసుకొని ఆ పాప కేరింతలకు, సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటుంది కదా సార్, అదే మైండ్ఫుల్నెస్.
కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాం సార్? ఒక పని చేసుకుంటున్నాం, ఇంకొక పనిలో నిమగ్నం అవుతున్నాం. గతంలో చేసిన తప్పులను, భవిష్యత్తులో చేయాల్సినటువంటి నిర్ణయాల గురించో ఆలోచిస్తూ ప్రస్తుతం చేస్తున్న పనిని మెస్ చేసుకొని ఎన్నో కష్టాలకు, ఎన్నో ఇబ్బందులకు మనం మూల కారణమవుతున్నాం. సో రీసెంట్గా ఒక సర్వే జరిగింది సార్. ఆ సర్వేలు ఏంటనంటే ఒక 3 ప్రశ్నలు అడిగారు సార్. నెంబర్ 1 ప్రశ్న, మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు అని అంటే XYZ ఏదో పని చేస్తానమని చెప్పారు. రెండవ ప్రశ్న, మీరు చేస్తున్న పని గురించే ఆలోచిస్తున్నారా అని అంటే కొంతమంది ఎస్, కొంతమంది నో అని చెప్పారు సార్. థర్డ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? సో ఈ 3 క్వశ్చన్స్ ను సమరైజ్ చేసినటువంటి ఫలితం ఏంటంటే సార్, 47% మంది, 100కు 47% మంది తాము చేస్తున్న పని గురించి తాము ఆలోచించట్లేదు. అంటే ఇంకెక్కడో ఆలోచన పెట్టుకొని ఈ పని చేస్తున్నారు. సర్ప్రైజింగ్లీ ఆ 47%లో 90% మంది సంతోషంగా లేరు. అంటే సంతోషం ఎక్కడనో లేదు సార్. మనిషి పుట్టుకకు మూలం ఏంటంటే, మనిషికి అల్టిమేట్ గోల్ ఆఫ్ ఆల్ ది గోల్ ఏంటి సార్? అసలు మనిషి పుట్టుక ఉద్దేశం ఏంటి? ఏ పని చేసినా సార్, లేచినప్పటి నుంచి మళ్ళీ తిరిగి పడుకునే వరకు, పుట్టినప్పటి నుంచి తిరిగి చనిపోయే వరకు ఏ పని చేసినా మనిషి కోరుకునేది చివరి గోల్ ఏంటంటే సార్, ఆనందంగా ఉండడమే. ఏ పని చేసినా ఆనందమే. ఉద్యోగం సంపాదించుకున్న ఆనందమే, చదువులో మంచి ర్యాంక్ వచ్చిన ఆనందమే, కొత్త బట్టలు కొనుక్కున్న ఆనందమే. ప్రతిదీ ఆనందం కోసం చేసినప్పుడు ఆ ఆనందం ఎక్కడో లేదు, నువ్వు ప్రస్తుతం చేస్తున్న పనిలోనే ఉంది, ఆ పని గురించి చేసే ఆలోచనలోనే ఉంది అన్నప్పుడు మనం దీన్ని వదిలేసి ఎక్కడెక్కడనో వెతుక్కుంటున్నాం సార్. కాబట్టి ఎప్పుడైతే నువ్వు చేస్తున్న పని గురించి నువ్వు ఆలోచించావో, ఇంకొక వన్ థింగ్ ఏంటంటే సార్, హ్యూమన్ మైండ్ అనేది కేవలం ఒకసారి ఒక పని చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. హ్యూమన్ మైండ్ ఒకసారి ఒక పని చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. 2-3 పనులు చేసుకుంటూ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్ గా ఉంటామో మన మెంటల్ హెల్త్ హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే మన మెంటల్ హెల్త్ హ్యాపీగా ఉంటుందో మన పర్సనల్ వీల్ కూడా చాలా హెల్దీగా, హ్యాపీగా ఉంటుంది సార్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎమోషనల్ హెల్త్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎమోషనల్ హెల్త్ మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, ప్రతిరోజు మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనల్ని డ్రాగ్ చేసేటటువంటి ఎమోషన్ ఏంటి? అసలు మనల్ని లాగుతున్నటువంటి ఎమోషన్ ఏంటి? ఒక్కసారి ఆలోచించుకుంటే సార్, మనం సంతోషంతో ఒక రోజును గడుపుతున్నామా, బాధతో ఒక రోజును గడుపుతున్నామా, టెన్షన్తో ఒక రోజును గడుపుతున్నామా, అసూయతో, జెలస్తో ఒక రోజును గడుపుతున్నామా అని ఒక్కసారి ఆలోచిస్తే సార్, ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది లేకుండా మనల్ని ఎమోషన్స్ డ్రాగ్ చేస్తున్నాయి. మనం ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయకుండా మనల్ని ఎమోషన్స్ డ్రాగ్ చేస్తున్నాయి. సార్ మనందరికి ఐడియా ఉండి ఉంటుంది, 2004 December 25th, ఆ డేట్ ఎవరికైనా ఐడియా ఉందా సార్? ప్రపంచాన్నే కుదిపేసి ప్రపంచాన్నే ఇబ్బంది పెట్టినటువంటి ఆ రోజు, అది సునామీ రోజు సార్. సునామీ వచ్చింది. సో అక్కడికి ఒక కుటుంబం, 3 పిల్లలు, భార్య, భర్త బీచ్లో సరదాగా గడుపుదామని ఆ రోజు బీచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరూ హ్యాకర్స్ చిన్న చిన్న వస్తువులు, అమ్మాయి వాళ్ళు చిన్న చిన్న వస్తువులు గంపలలో పెట్టుకొని అక్కడ అమ్మడం చేస్తున్నారు. సడన్ గా పెద్ద అల వచ్చేసి, సునామీ వచ్చేసి కొట్టేసింది. అక్కడ ఒక పెద్ద బుట్టలో చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని అమ్ముతున్నటువంటి ఒక హ్యాకర్ని అల లాక్కెళ్ళిపోయింది సార్ లోపలికి. వెళ్ళిపోగానే తన బుట్ట మాత్రం అలాగనే నీళ్ళ మీద పడిపోయింది. బుట్టలో ఉన్న బొమ్మలు చెల్లాచెదరు అయిపోయినాయి. ఆ బుట్ట ఫ్లోట్ అవుతూ వస్తుంది. ఎవరైతే ఈ కుటుంబం బీచ్ లో ఆడుకుందామని పోయిలో, అందులో మొదటగా వాళ్ళ అమ్మ దగ్గరికి ఆ బుట్ట వచ్చింది. కానీ ఆ అలలకు ఏం చేయాలనో అర్థం కాని తల్లి ఆ అలల్లో మునిగి చనిపోయింది. తర్వాత ఆ బుట్ట కొట్టుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది. వాళ్ళ నాన్న, నేను ప్రాణాలతో బ్రతికితే చాలు, నేను బయటపడితే ఎలానైనా బ్రతుకుతా అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టెక్కి తన ప్రాణాలను కాపాడుకుంటాడు. ఆ బుట్ట అలానే కొట్టుకుంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద బిడ్డ దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆ పాప, ఆ పెద్ద బిడ్డ ఆ బుట్టను పట్టుకొని అందులో తన చెల్లెను, తన తమ్ముడిని ఎక్కించి తను కూడా ఎలాగోలో బుట్టలో దునికి ఆ ఒడ్డుకు కొట్టుకొచ్చి ఆ 3 ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఎన్ని సునామీలు వస్తానే సార్. పొద్దున లేచినప్పటి నుంచి మొదలు, పిల్లగాడు తొందర లేవకపోతే సునామీ,
ఇంట్లో భార్య పనులు చెయ్యకపోతే సునామీ, ఆఫీసులో ఏదైనా చిన్న సమస్య వస్తే సునామీ. ఆ సునామీ ఒకసారి వచ్చి కొట్టుకుపోయి తీసుకెళ్ళిపోయిందేమో కానీ ఈ సునామీ ప్రతిరోజు ప్రతి క్షణం మన మెదట్లలో వస్తూనే ఉంది సార్. మరి మనం ఏం చేస్తానమ్మా సునామీని? ఆ తల్లిలాగా అందులో పడి మునిగిపోతున్నామా? ఆ తండ్రిలాగా మిగతా వాళ్ళని వదిలేసి మనం మాత్రమే బయటపడుతున్నామా? ఆ పెద్ద బిడ్డలాగా ఆ కుటుంబాన్ని కాపాడి మన కుటుంబాలను మనం కాపాడుకొని మనం కూడా బయటపడుతున్నామా? వచ్చిన సునామీని డిప్రెషన్కు లోనై మనం ఇబ్బంది పడుతున్నామా? మనలో వచ్చిన సునామీకి ఎదుటి వాళ్ళది తప్పు అని చెప్పేసి వాళ్ళను ముంచేసి మనం సేవ్ అవుతున్నామా? లేదు, నాలో వచ్చిన సునామీకి నేను బాధ్యుని, నా కుటుంబం కాదు అని చెప్పేసి మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళను కూడా బ్యాలెన్స్ చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎమోషనల్ బ్యాలెన్స్ ఎట్లా? దేర్ ఆర్ మెనీ టూల్స్. మళ్ళీ మనం ఎట్లనైనా పోవచ్చు. ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే సార్ దేర్ ఆర్ మెనీ రూట్స్. మెంటల్గా హెల్దీగా ఉండాలనుకుంటే సార్ దేర్ ఆర్ మెనీ వేస్. ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే సార్ దేర్ ఆర్ మెనీ ఎక్సర్సైజెస్, మెనీ ఫుడ్ సజెషన్స్. ఉండాలి అనుకునే సంకల్పం ఉంటే సార్ చాలు, మన వీల్ బాగుంటుంది సార్. ఒకసారి సార్ మీకు ఇందులో ఈ పీపీటీలో ఉన్నది కనిపిస్తుందా సార్? ఒక చిన్నది, డూ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం కనిపిస్తుందా సార్? సో ఒక్కసారి చూడండి సార్, ఒకవేళ మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎలా డీల్ చేయాలి? ఇఫ్ డూ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం, నీకు ఒక ప్రాబ్లం వచ్చింది. సో దేర్ ఆర్ టూ వేస్ సార్. వన్, ఎస్ ఆ నోనా. ప్రాబ్లం వచ్చింది అని అంటే ఎస్ నా నోనా. ఇఫ్ నో అనుకోండి సార్, దెన్ డోంట్ వరీ, నీకు ప్రాబ్లం లేదు కాబట్టి వరీ కావాల్సిన అవసరం లేదు సార్. ఇఫ్ ఎస్ అనుకోండి, కెన్ యూ డూ సంథింగ్ అబౌట్ ఇట్? దాని గురించి మీరు ఏమైనా చేయగలుగుతామా? ఒకవేళ మనకు సమస్య వచ్చింది, ఏమన్నా చేయగలుగుతామా? ఎస్ నో, టూ ఆప్షన్స్ ఏ ఉంటాయి కదా సార్ ప్రతిదానికి. సో మళ్ళీ అగైన్ నో అన్నట్లయితే దెన్ డోంట్ వరీ. నీ చేతుల్లో లేని దానికి ఎందుకు వరీ కావాల్సింది? ఒకవేళ ఎస్ అనుకోండి సార్, నువ్వు చేయగలిగినప్పుడు వరీ కావాల్సిన అవసరం ఏముంది? ఓవరాల్గా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వరీ కావాల్సిన అవసరం లేదు. సో దీన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే వీ విల్ వెరీ హ్యాపీ సార్. సార్ నెక్స్ట్ సార్, మైపల్ సార్ నెక్స్ట్ అన్నారా? నెక్స్ట్ ఇంటెలెక్చువల్ సార్. ద ఫోర్త్ స్పైక్ ఆఫ్ ద పర్సనల్ వీల్, ఇంటెలెక్చువల్ స్పైక్ సార్. సో మనం అలై వీల్స్ ఉంటాయి కదా సార్, అలై వీల్స్ లో 4 ఉంటాయి కదా ఇలా ఇలా. సో ఇవి అన్నమాట. ఇంటెలెక్చువల్ వీల్ అంటే సార్, ఎప్పుడైనా మనిషి ఆనందంగా ఉండాలంటే తాను ఇంటెలెక్చువల్ గా ఉంటేనే, అందరికంటే ఒక అడుగు ముందుంటేనే ఆనందంగా ఉంటాడు సార్. అందరిలో ఒకరిలా ఉంటే ఎప్పుడు ఆనందంగా ఉండం సార్. మన ట్రైనర్ చెప్తా ఉంటారు, గాజుల సునీల్ కుమార్ సార్ సార్ ఒక మాట, 100లో 1గా ఉంటావా, 100లో 1గా ఉంటావా, 100లో 1గా ఉంటావా, నలుగురిలో 1గా ఉంటావా, నలుగురిని నడిపించేవాడిగా ఉంటావా. అంటే మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే సార్, గోల్ ఒకటే మనల్ని డిఫరెన్షియేట్ చేస్తుంది సార్. వెన్ యూ హ్యావ్ ఏ గోల్ యూ విల్ బి హ్యాపీ. ఎప్పుడైతే మనకు గోల్ ఉంటుందో సార్ అప్పుడే ఆనందంగా ఉంటాం. గోల్ లేకపోతే ఆనందంగా ఉండం. గోల్ లేకపోతే తెగిపోయిన గాలిపటం లాగా ఏ చెట్టు కొమ్మలకు, ఏ కరెంటు స్తంభాలకు ఎక్కడన్నా ఉరేసుకొని పడిపోయినట్టు ఉంటాం సార్. ఎప్పుడైతే మనల్ని నడిపించే గోల్ ఉంటుందో, గాలిపటానికి దారం ఉన్నంత కాలం ఆ దారం గుర్తు చేస్తా ఉంటుంది సార్, నో నో నువ్వు ఇంకా ఎగరాలికి. ఆ గాలిపటం కిందికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ దారం ఏం చేస్తుంది అంటే ఒకసారి లాగుతుంది. లేదు, నీకు ఒక గోల్ ఉంది, ఆ పక్కనే ఎరుపు గాలిపటం కనిపిస్తుంది కదా, దానికంటే పైకి ఎగరాలి అని చెప్తుంది సార్. అప్పుడు మళ్ళీ గాలిపటం ఎగురుతుంది, ఎగిరి మళ్ళీ కింద పడిపోతా ఉంటది. అప్పుడు మళ్ళీ ఒకసారి దారం గోల్ లాగుతుంది. అక్కడ పెద్ద పతంగి ఉంది చూసావా, వేరే ఆకారంలో, పక్షి ఆకారంలో, దాన్ని కూడా నువ్వు దాటాలి అని చెప్తుంది సార్. అప్పుడు మళ్ళీ గాలిపటానికి గోల్ వచ్చి మళ్ళీ ఎగురుతుంది. ఎప్పుడైతే గోల్ అనే దారం తెగిపోయిందో పతంగి పోయి ఎక్కడనో పడిపోతుంది. మన జీవితంలో కూడా గోల్ ఉండాలి. ఎప్పుడైతే మనకు గోల్ ఉంటుందో సార్ అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మన పర్సనల్ విల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ సార్, సెకండ్ వీల్ వచ్చేసి కనెక్షన్స్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీల్ సార్, చాలా ఇంపార్టెంట్. పర్సనల్ గా అయితే ఎంత ఇంపార్టెంటో దానికంటే కూడా కనెక్షన్స్, మన కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయి. ఫస్ట్ కనెక్షన్ ఈజ్ ఇంట్రా పర్సనల్ కనెక్షన్. ఇంట్రా పర్సనల్ కనెక్షన్ అంటే సో మనతో మనకెట్లా ఉంది కనెక్షన్. సార్ మనకు
మన కళ్ళ ముందు మనకు కనిపించినటువంటి ప్రతి వ్యక్తి గురించి మనకు ఒక జడ్జిమెంట్ ఉంది సార్. ఇంటి పక్కల గురించి ఒక జడ్జిమెంట్. మంచోడు, చెడ్డోడు, ఇతరులకు సహాయం చేస్తాడు, లేజీ ఫెల్లో, గలీజోడు, ఏదో ఒక జడ్జిమెంట్ ఉంటుంది మన దగ్గర. ఎస్ ఆర్ నో సార్? మన ఇంట్లో వాళ్ళ గురించి అందరి గురించి కూడా మన దగ్గర ఒక జడ్జిమెంట్ ఉంది సార్, ఒక పేపర్. అంతెందుకు సార్, మనతో ఎవరన్నా కొత్త మనిషి ఒక 10 నిమిషాలు మాట్లాడి జస్ట్ వాడు వీపు తిరుగుతాడో తిరగడో వెంటనే టకటక టక 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 మన జడ్జిమెంట్ పేపర్ ప్రింట్ అయ్యి వస్తుంది సార్. అబ్బా వీడు మంచోడు, ఇట్లాంటోడు అని వచ్చేస్తుంది. సో మన దగ్గర చూస్తే సార్ లారీ లారీ జడ్జిమెంట్ పేపర్లు ఉంటాయి. ఎవరికైనా ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా సార్. మరి మన జడ్జిమెంట్ పేపర్ ఉందా మన దగ్గర? మనం 30 ఏళ్ళ నుంచో 40 ఏళ్ళ నుంచో 50 ఏళ్ళ నుంచో మనతో మనం గడుపుతాం కదా, మనమేంటో మనకు తెలుసా? మన జడ్జిమెంట్ ఏంటో మనకు తెలుసా? మన దగ్గర ఉందా? ఒక్కసారి సార్ ఆలోచించండి. మనం ఏంటో మనకు తెలవాలి, మనతో కనెక్షన్ ఏంటో మనకు తెలవాలి. వాట్ అశోక్, ఈరోజు నేను అశోక్ ఉన్నా సార్, అశోక్ ఏంటో నాకు తెలవాలి. తెలియకపోతే నేను అశోక్తో ఎలా డీల్ చేయగలుగుతా? ఒక ఫ్రెండ్తోనే మనం తెలుసుకున్నప్పుడు, వాడితో 1 గంట 2 గంటలో రోజులో ఉండే ఫ్రెండ్తోనే మనం వాటి గురించి తెలుసుకుంటేనే హ్యాపీగా ఉండగలిగినప్పుడు మన గురించి మనం తెలియకుండా ఎలా హ్యాపీగా ఉంటాం? ఒక్కసారి ఆలోచించండి సార్. వాట్ ఐయామ్, నేనేంటి, నేను మంచా, నేను చెడా, నేను ఎలాంటి వాడిని, నాలో ఉన్న స్కిల్స్ ఏంటి, నేను ఎందులో ఎక్స్పర్ట్ను, నేను ఎందులో వీక్. ఏదైతే మీలో ఉన్న మంచి ఉంటుందో ఆ మంచిని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనలో చెడు ఉంటుందో ఆ చెడును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది సార్. సో మన దగ్గర ఒక వెపన్ ఉంది సార్, ఒక కత్తో గొడ్డలో సుత్తో ఏదో ఉంది. ఆ కత్తో సుత్తో గొడ్డలో ఏ పని చేస్తుందో తెలిస్తేనే కదా మనం దాంతో ఆ పని చేసేది. మన దగ్గర ఉన్నటువంటి ఒక కత్తి కూరగాయలు కోస్తుందా, తోట పని చేస్తుందా, చెట్లు నరుకుతుందా, మేకను కోస్తుందా, గొర్రెను కోస్తుందా, తెలిసినప్పుడే కదా నువ్వు దాంతో ఏం చేయాలనేది తెలిసేది. అట్లనే ఈ శరీరం ఏం చేయగలుగుతుందో తెలిసినప్పుడే కదా ఆ శరీరంతో నువ్వు ఆ పని చేసేది. కూరగాయలు కోసే కత్తి పట్టుకొని తోట పని చేస్తే ఈ శరీరం వేరే ప్యాషన్ ఉంది, దీనికి వేరే స్కిల్ ఉంది, కానీ నువ్వు ఇంకో పని చేపిస్తాను కదా దాంతోని. సో యు ఆర్ ల్యాకింగ్ సార్. లైఫ్లో మనం ముందుకు పోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ యువర్ సెల్ఫ్, హూ యు ఆర్, నీకు ఏ కెపాసిటీ ఉంది, నీ వదిలేసిన ప్యాషన్స్ ఏంటి. నిన్ను ఎవరైనా నువ్వు పలానా దాంట్లో సూపర్ రా అన్నారా, పలానా దాంట్లో నువ్వు వేస్ట్ రా అన్నారా? ఎస్, ఆ సూపర్ అన్నది పట్టుకోండి, ముందుకు పోండి. ఆ వేస్ట్ అన్నది పట్టుకోండి, తగ్గించండి. సో ఇంట్రాపర్సనల్ డెఫినెట్ గా మనకు ఒక మంచి కనెక్షన్ ఉండాలి సార్. ఎవ్రీ డే టాక్ టు యువర్ సెల్ఫ్. స్వామి వివేకానంద అంటాడు, ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడకపోతే, ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతావని చెప్తాడు సార్. ఎంత మంచి మాట! అంత గొప్ప వ్యక్తి ఇంత చిన్న మాట చెప్పిండనంటే మనం ఎంత గొప్ప తనం అందులో దాగి ఉంది అనేటువంటిది చూడాలి సార్. సార్ నెక్స్ట్ థింగ్ సార్, ఇంటర్పర్సనల్ కనెక్షన్స్. ఇంటర్పర్సనల్ కనెక్షన్స్. సో మనకు మన కుటుంబ సభ్యులతో ఎటువంటి కనెక్షన్స్ ఉన్నాయి, మన కుటుంబ సభ్యులతో ఎలా డీల్ చేస్తున్నాము? సార్ నాకు తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ సార్ ఐజీ గారు, మంచి పోలీస్ ఆఫీసర్ సార్. హీఈస్ వెరీ స్ట్రిక్ట్. ఒక్క రూపాయి కూడా కరప్షన్ ఉండదు సార్. పోలీస్ స్టేషన్లో అతన్ని చూస్తే హడలు సార్. గొప్ప పోలీస్ ఆఫీసరు. సో అతడు ఎస్ఐగా ఉన్నప్పుడు అతని పెళ్ళయింది. ప్రమోషన్స్ తోని ప్రస్తుతం అతను ఐజీగా ఉన్నప్పుడు 10-15 years అవుతుంది. సో చాలా వండర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. అతని పేరు చెప్తే హడావుడి హడలు సార్. రాష్ట్రం మొత్తం హడలెత్తుతాంటది. కానీ ఇంట్లో కూడా హడలే ఆయన అంటే. అట్లనే ఇంట్లోకి వస్తా ఉంటాడు సార్. ఇంట్లోకి రాగానే పిల్లలు ఆయన చూసి గజ 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 వణుకుతా అంటారు. వాళ్ళ భార్య కూడా షివర్ అయితే ఉంటది, ఆయన ఎప్పుడు లోపల అడుగు పెడతాడా అని టకటక వణుకుతా ఉంటది. రాగానే ఆయన మాట్లాడే విధానం, హోంవర్క్ చేశారా పిల్లలతో? డాడీ చేసినాం 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 అని వాళ్ళు. వాళ్ళ భార్యను కాఫీ దే అనగానే వాళ్ళ భార్య కాఫీ పెట్టుకొని కాఫీ కప్పు నిండా పట్టుకొని వస్తే ఆయన దగ్గరకు వచ్చేసరికి సగం కప్పు కాఫీ పోతుంది సార్. మిగిలిందంతా గజ 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 వణుకుతా అంటే ఫ్లోర్ అంతా పడిపోతుంది. సో అంతటి దాంట్లో తను బ్రతుకుతా ఉంటది. ఏంది నా జీవితం ఇట్లా అయిపోయింది అని తను బాధపడతా ఉంటది. తనకు ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడికి నాటకాల పిచ్చి సార్. చాలా వండర్ఫుల్ నాటకాలు వేస్తా ఉంటాడు. రవీంద్ర భారతిలో ఆ రోజు మన మహాభారతం గురించి నాటకం జరుగుతుంది. తన దుర్యోధనుని పాత్ర వేస్తాడు. చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తాడు.
అతనికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆ ఆనందంలో మా అక్కకి ఎట్లయినా చెప్పుకోవాలి, ఈ ఆనందాన్ని పంచుకోవాలని వాళ్ళ అక్క కూడా హైదరాబాద్ లో ఉండడం వల్ల ఆ అవార్డు పట్టుకొని టక 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 వాళ్ళ ఇంటి దగ్గర అక్క దగ్గరికి వచ్చేసి అక్క 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 నాకు ప్రైజ్ వచ్చింది అక్క అనగానే వెంటనే ఏందిరా ఇది ఇట్లా ఈ వేషంతోనే వచ్చినావంటే, లేదక్క నాకు ప్రైజ్ వచ్చింది, నాకు ఎవరికి చెప్పుకోవాలని తెలియదు, నీకే ముందు చెప్దామని వచ్చినా అని అంటాడు అనమాట. సరేరా తమ్మి, మరి ఆకలి అవుతుంది తిను, ఆ బట్టలు వేషం అంతా మార్చుకోపోండి. లేదు లేదు నాకు చాలా ఆకలి అవుతుంది, పొద్దున ఎప్పుడో తిన్నా, ఆ నాటకంలో అరిచి అరిచి బాగా ఆకలి అవుతుంది, నేను తింట పట్టు అని చెప్పేసి తినేస్తాడు అక్కడ కూర్చొని. తింటున్న క్రమంలో వాళ్ళ అక్కని అడుగుతాడు, అక్క ఎట్లుంది జీవితం, మంచి ఇల్లు కథ కారు మస్తు దుమ్దాం ఉంది కదా అని అంటే, ఎక్కడ జీవితం రా తమ్మి, నన్ను ఆగం చేసిళ్ళు నా బతుకు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కానీ భర్తతో సంతోషం లేదు, సుఖం లేదు, ఒక మంచి మాట లేదు, ముచ్చట లేదు, ఆయన ఇంటికి వచ్చినా పోలీస్ ఆఫీసరే, నా బతుకు అంతా ఆగమైంది, ఎప్పుడు జద్దమాని చూస్తానని నా జీవితం అని అంటాడు. ఎందుకు అనంటే తన గత 10 సంవత్సరాలుగా జరిగిందంతా వాళ్ళ తమ్ముడికి చెప్పుకుంటది. సరే అక్క నేను చూసుకుంటలే అని చెప్పేసి అంటాడు. అనగానే వాళ్ళ బావ లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ కాగానే అదే వేషం మీద మనోడు ఎదురుపోయి, బావా బాగుంటిరా, ఏమి చేస్తుంటిరి అంటాడు. అనగానే అరే ఏందిరా ఇది పిచ్చేంది అనగానే వాళ్ళ చెల్లెకి భయం, వాళ్ళ అక్కకు భయం అవుతుంది, ఏమంటాడు అని భయపడకుండా వచ్చి, ఏం లేదండి మా తమ్ముడు ఇట్లా వేషం వేసిండు, అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఆ ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిండు చెప్పడానికి అని అంటే, సరలే పోనీ అని వదిలేస్తాడు. వదిలేస్తే ఆ రాత్రి అట్లనే మాట్లాడుతూ అంటాడు, అదే వేషంతో తిరుగుతూ అంటాడు. వాళ్ళ బావకి చిరాకేస్తా అంటది. తెల్లారుతుంది. తెల్లారినాక కూడా సేమ్ అదే వేషంతో లేస్తాడు. బావగారు శుభోదయము, ఎటు వేచుతుంటరి, ఏమి చేస్తుంటరి అని అంటే ఆయనకు చిర్రెత్తుకు వస్తుంది. ఆఫీస్కి పోయే టైం అయితే అంటది. కోపం వచ్చి అంటాడు, అరే నువ్వు నాటకాల పిచ్చుంటే ఉండొచ్చు, నువ్వు నాటకం పర్ఫామ్ చేస్తే చెయ్యొచ్చు, ఫస్ట్ ప్రైజ్ వస్తే రావచ్చు, కానీ ఈ ఇంట్లో కూడా ఏందిరా ఈ నాయనమ్మకి గోస, మనిషిలాగా ఉండవా, మంచిగా మాట్లాడవా అని అంటే, బావా నేను ఒక 5-6 గంటలే నా వేషంలో జీవిస్తుంటే నీకు ఇబ్బంది అయింది కదా, మరి 10 సంవత్సరాల నుంచి నీ పోలీసు వేషాన్ని ఇంటికి తీసుకొచ్చి మా అక్కను పిల్లలని ఎంతో ఇబ్బంది పెడుతున్నావు కదా, ఒక భర్తగా ఉండట్లేవు, ఒక తండ్రిగా ఉండట్లేవు, అదే ఐజీ వేషాన్ని తీసుకొచ్చినావు, అదే పోలీస్ ఆఫీసర్ వేషాన్ని ఇంటికి తీసుకొచ్చినావు కదా, మరి మా వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది బావా అని చెప్తాడనమాట. అప్పుడు తను రియలైజ్ అయ్యి, ఓహో నేను ఇంత ఇబ్బంది పెడతానన్నా అని చెప్పేసి రియలైజ్ అయ్యి అక్కడి నుంచి మంచిగా ఉంటాడు. కథ అయిపోయింది సార్. కానీ మనం ఏం చేస్తాను, మనం ఏం చేస్తాను, మనం చేసే ఉద్యోగాలను, మనం నిర్వర్తించే పదవులను ఇంటికి తీసుకొస్తానమా, అక్కడనే కాంపౌండ్ లో వదిలేసి వస్తానమా? ఇంటికి వచ్చి కూడా మనం చేస్తున్నటువంటి ప్రొఫెషనల్ గా మనం ఫీల్ అయ్యి నేను ఉద్యోగం చేస్తున్నా అని కాళ్ళ మీద కాలేసుకొని ఏం చేస్తున్నారు ఇట్రా అని అంటున్నామా? భార్యతో పాటు వంటగదిలోకి పోయి తనకు సహాయం చేస్తున్నామా? పిల్లల్ని తీసుకొని పార్కులకు అక్కడికో ఇక్కడికో ఒక తండ్రిలాగా ప్రేమగా ఆడిస్తున్నామా? నాలాంటి క్యాడరు, నేను ఇంత పెద్ద ర్యాంకో నేను నా భార్యతో ప్రేమగా మాట్లాడుతున్నా ఛా అంటున్నామా? బంధువులతో ఒక అన్నగనో ఒక తమ్మునిగనో ఒక మామగనో ఒక అల్లునిగనో ఉంటున్నామా? నీ ర్యాంకుగానే ఉంటున్నామా? సార్ మనకు జీతం ఇచ్చేది ఆఫీసులో పనిచేసేదానికే, 365 రోజులు ఎత్తుకొని తిరగడానికి కాదు. సో ఎప్పుడైతే మనం మన క్యాడర్లను వదిలేసి మనం మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తామో, అందరితో సత్సంబంధాలను కలిగి ఉంటామో, అప్పుడు మాత్రమే మన ఇంట్రా పర్సనల్ స్కిల్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మన ఇంట్రా పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవుతాయో మనతో ఉన్నటువంటి సత్సంబంధాలు ప్రేమపూర్వకంగా ఉంటాయి, మనతో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఆప్యాయతతో కూడుకున్నవి ఉంటాయి. ఒక మెకానికల్ రిలేషన్షిప్స్ పోయి ఒక హ్యూమన్ కైండ్ రిలేషన్షిప్ అనేది వస్తుంది. సో ఇంట్రా పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుందాం సార్. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ రిలేషన్షిప్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ సార్. మనం రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకుంటున్నాం అసలు, మనం సమాజంతో ఎట్లుంటున్నాం అసలు? సో మనం ఏం చేస్తామంటే సార్, మన తోటను సేద్యం చేయకుండా పక్కవాడి తోటలో కనుక పూలు పండ్లు మంచిగా ఉంటే, అరే వాడి తోటలు ఏంది ఇంటి మంచిగా ఉన్నాయి, నాదేంది ఎండిపోతానే, నా తోటలో పూలు వస్తలేవు, నా తోటలో పండ్లు వస్తలేవు అని బాధపడతాం. మన తోట అంటే ఏంటంటే సార్, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు. ఎప్పుడైతే మన తోటను సరైన టైంకు నీళ్లు పెడతామో, సరైనటువంటి సేద్యం చేస్తామో, సరైన ఎరువులు వేస్తామో, అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఆపదొస్తే మనం స్పందిస్తే, మనకు ఆపద వచ్చినప్పుడు వాడు స్పందిస్తాడు. సార్ మనం అందరికి ఒక మంచి అలవాటు ఉంటుంది, మనోళ్ళందరూ కూడా చాలా గొప్పలు కావాలనుకుంటాం సార్, కానీ మనకంటే కొంచెం తక్కువ గొప్పలు కావాలనుకుంటాం. ఎందుకంటే మన క్రెడిట్ పోవద్దు కదా సమాజంలో.
మనమే గొప్పగా ఉండాలి కదా అని ఏమనుకుంటామంటే సార్, అందరూ నాకు చేయి చాపటోళ్ళే, ఏ అవసరం వచ్చినా నన్ను అడిగటోడే కానీ నాకు ఇచ్చేటోడు ఎవరు లేడని అంటాం సార్. అంటే మనం కోరుకున్నదే కదా, మనకంటే ఎవడు గొప్పగా ఉండొద్దు అనుకున్నాం. కాబట్టి మనకి చెయ్యి ఎవరు ఇస్తారు? మనకి చెయ్యి చాచేటోళ్ళే ఉంటారు కదా. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి సార్, మన పిల్లలకి ఎక్కడెక్కడియో మోటివేషనల్ క్లాసులు తీసుకొచ్చి చదివిపిస్తా అంటాం, వినిపిస్తా అంటాం. ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఐఏఎస్ అయిందట బిడ్డ, నువ్వు కూడా కావాలి. ఒక కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయిందట, ఫలానా అయిందట అని చెప్తాం. కానీ మన అన్న కొడుకో, మన తమ్ముని కొడుకో, మన చెల్లె బిడ్డలో, మన అక్క బిడ్డలో ఐఏఎస్ ఐపీఎస్లు అయితే ఆ స్టోరీలు తెచ్చి చదివించలేమా మన పిల్లలకు? అంత పెద్ద మనసు లేదా మనకు? దానికి మనవంతు సహకారం అందించలేమా? కాబట్టి పెద్ద మనసుతో మన చుట్టూ ఉన్న సమాజానికి ఏం అవసరం అవుతుందో అది అందిద్దాం సార్. అప్పుడు మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనవాడు మన ముందుంటాడు. అంతెందుకు సార్, ఒక కలెక్టర్ ఒక ఇంట్లో కలెక్టర్ అయితే ఇంకొక కలెక్టర్ కావడం చాలా తేలిక అని మనం చదువుకున్నాం, చూసినాం. ఒక ఇంట్లో డాక్టర్ అయితే ఇంకొక డాక్టర్ కావడం చాలా సులభం అనుకున్నాం. మన పిల్లలు కలెక్టర్ కావాలంటే ముందు మన వాళ్ళ పిల్లలను కలెక్టర్లు చేయాలని మనం సంకల్పించుకోవాలి. వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి సరైన సహాయం చేసినట్లయితే వెంటనే మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు. సో హ్యావ్ బిల్డ్ గ్రేట్ రిలేషన్షిప్స్ విత్ ద సొసైటీ. సో నెక్స్ట్ సార్, థర్డ్ వీల్ వచ్చేసి వర్క్ లైఫ్. ఫస్ట్ వీల్ వచ్చేసి పర్సనల్, సెకండ్ వీలు కనెక్షన్స్, థర్డ్ వీల్ వర్క్ లైఫ్ సార్. సో వర్క్ లైఫ్లో మొదటగా కావాల్సింది ఏంటంటే సార్, ద పర్పస్ ఆఫ్ అవర్ వర్క్. ఫస్ట్ మనం మన వర్క్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోవాలి సార్. మనందరికీ మనమంతా ఒక పని చేస్తున్నాం. మనం సోల్ ప్రొప్రైటర్ కావచ్చు, సొంతంగా ఏదైనా పని చేసుకోవచ్చు, లేదంటే ఎవరి దగ్గరైనా ఉద్యోగం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనల్ని మన ఎంప్లాయరు, మనల్ని మన సంస్థ ఏ పర్పస్ కోసం పెట్టుకున్నదో ముందు తెలుసుకొని ఆ పర్పస్ సర్వ్ అయ్యేటట్టు పని చేస్తేనే మనకు గౌరవం, గుర్తింపు ఉంటాయి సార్. లేదంటే మనం రోజు ఆఫీస్కి పోతాం, ఏదో మొహం చూసుకుంటాం కాబట్టి నమస్తే అంటే నమస్తే అంటారు, హాయ్ అంటే హాయ్ అంటారు, బాయ్ అంటే బాయ్ అంటారు. కానీ ఆ ఆర్గనైజేషన్ యొక్క పర్పస్ కోసం నువ్వు పని చేయకపోతే నీకు విలువ ఉండదు, నీ మనసుకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు సార్. ఎప్పుడైతే నువ్వు పర్పస్ తెలుసుకుంటావో, నీ ఉద్యోగం యొక్క పర్పస్ ఏంటో నీకే తెలుసుంటుంది. నువ్వు కస్టమర్స్కి సర్వీస్ చేయడమా, మంచి పిల్లలకు, ఒకవేళ టీచర్ అయితే పిల్లలకు మంచి చదువును అందించడమా, ఒకవేళ ఒక హాస్పిటల్లో పనిచేస్తే పేషెంట్స్ను ట్రీట్ చేయడమా ప్రేమతో, ఇటువంటి ఏ పర్పస్తో నిన్ను పెట్టుకున్నాడో ఆ పర్పస్ని కనుక నువ్వు సర్వ్ చేసినట్లయితే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నీ వర్క్ లైఫ్ వీల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెస్. ఎప్పుడైనా మనల్ని ఒకరు గుర్తించాలంటే, మనం నలుగురిలో ఒకరిలా కాకుండా నలుగురి కంటే ముందు ఉండాలంటే, మనం 10 మందిలో ఒకరిలా కాకుండా 10 మంది మనల్ని చూసి నేర్చుకునేలా ఉండాలంటే లైఫ్లో ప్రోగ్రెస్ అనేది ఉండాలి సార్. వితౌట్ ప్రోగ్రెస్ మనం 4 రోజులలోనే పాతపడిపోతాం. 2 రోజులు మనతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం ఏంటో తెలిసిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం నిరంతరం ప్రోగ్రెస్ అవుతూ ఉంటామో, ప్రోగ్రెస్ అనేటువంటిది మన ప్రొఫెషనల్గా కావచ్చు, మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడంలో కావచ్చు సార్, ఇలాంటి ఇంపాక్ట్ సెషన్స్ అటెండ్ కావడం. ఒకవేళ మనం టీచర్స్ అయితే టీచర్స్కు బోధనా పద్ధతుల్లో ఇంప్రూవ్మెంట్ గురించి, ఒకవేళ మనం ఇంకేదైనా ఉద్యోగం చేస్తే అందులో ఉన్న వర్క్ షాప్స్, డ్రైవింగ్ స్కిల్ నేర్చుకోవడం కావచ్చు. ముఖ్యంగా పుస్తకాలు చదవడం సార్. మంచి మోటివేషనల్ బుక్స్ చదివినట్లయితే మన లైఫ్లో ప్రోగ్రెస్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రోగ్రెస్ ఉంటుందో అప్పుడే గ్రోత్ ఉంటుంది. ఎప్పుడైతే గ్రోత్ ఉంటుందో అప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైతే గుర్తింపు ఉంటుందో అప్పుడే మనకు ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే మనిషిని ఎవ్వరు సార్, మనం ఇంత కష్టపడి ఒక మంచి కారు కొనుక్కున్నాం సార్, మంచి 10 లక్షలు 50 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాం. కానీ ఒక్కరు కూడా సార్ కారు బాగుందంటలేరు, అబ్బాయి ఎంత అయిందంటలేరు, ఎక్కడ కొన్నామంటలేరు. ఎవ్వరు అసలు సాధారణంగా అసలు ముందు కారు కనబడనట్టే పోతారు సార్. ఎంత పెయిన్ఫుల్గా అనిపిస్తుంది సార్ మనకు జీవితం. ఈ కారు కొనకపోయినా మంచిదిరా, మంచిగా ఉండరా నాయన, అసలు ఎవ్వడు గుర్తిస్తలేడు అని ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే సార్. అంటే గుర్తింపు లేకపోతే మనిషి సార్ పుట్టినప్పుడు బిడ్డ కేరుమని ఏడుస్తుంది. ఎందుకంటే సార్, నేను వచ్చినరా, నన్ను గుర్తించండి అని అక్కడ బిడ్డ ఏడుస్తుంది సార్. అప్పటి నుంచి మొదలైనటువంటి గుర్తింపు కోసం పోరాటం చచ్చిపోయేదాకా, మంచంలో కాళ్ళు చేతులు పడిపోయి చేష్టలు ఉడిగిపోయినటువంటి కాటికి కాలు జాపిన ముసలుళ్ళు కూడా దగ్గు రాకపోయినా దగ్గుతా అంటారు సార్. ఎందుకనంటే నన్ను గుర్తించండి, నేనున్నా
అనేటువంటి పోరాటం. ఈ పోరాటంలో నీకు గుర్తింపు రావాలంటే యూ హ్యావ్ టు గ్రో. ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో అప్పుడే గుర్తింపు వస్తుంది. నీ ప్రొఫెషనల్ లైఫ్లో, నీ వర్క్ లైఫ్లో, నువ్వు పని చేసే చోట నిన్ను ప్రత్యేకంగా చూస్తారు. అసలు 7-8 గంటలు ఉండేటువంటి ప్లేస్లో మనల్ని ప్రత్యేకంగా చూసిల్లానంటే అంతకు మించిన ఆనందం ఇంకెక్కడ ఉంటుంది సార్? సో ఆల్వేస్ అవకాశం వస్తే, ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా మీ గ్రోత్కు, మీ ప్రోగ్రెస్కు అందులో ఇన్వాల్వ్ కండి, నేర్చుకోండి. నేర్చుకున్నది ఇంకా పెంచుకుంటూ పోతే ఎప్పటి వరకైనా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సార్, పీపుల్. ముఖ్యంగా సార్ మన వర్క్ ప్లేస్లో మనకు ఎంతో మంది పీపుల్ ఉంటారు సార్. వాళ్ళందరితో కలిసి ఉంటాం మనం. మన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కూడా మనము ఆ వర్క్ ప్లేస్లోనే కలిసి ఉంటాం. మనం దాదాపు మనం యాక్టివ్ ఉన్న టైంలో 80% ఆఫ్ ద టైం ఆఫీస్లోనే ఉంటాం. అక్కడే మన రిలేషన్షిప్స్ కరెక్ట్ లేకపోతే మనం ఎప్పటికీ కూడా బాధగానే బతకాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఆవేశంగా, టెన్షన్గా, లేకపోతే ఏదో మొహం మీద ఆర్టిఫిషియల్ నవ్వు పులుముకొని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సార్ పొద్దున్న లేచినాక 1-2 గంటలో ఇంట్లో ఉంటాం, తర్వాత పోయినామా ఆఫీస్లో పడిపోతాం, ఆఫీస్లో మళ్ళీ సాయంత్రం దాకా అక్కడనే, మళ్ళీ ఇంటికి వచ్చిన మా 2-3 గంటలలో తింటాం, పడుకుంటాం. యాక్టివ్ లైఫ్ అంతా కూడా మనం వర్క్ ప్లేస్లోనే ఉంటుంది. కాబట్టి వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి పీపుల్తోని మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి సార్. అరే నాకు గౌరవం ఇస్తలేరు, నేను ఎట్లా కలిసి ఉండాలి? నన్ను ప్రేమిస్తలేరు, నేను ఎట్లా కలిసి ఉండాలి అనంటే, రీసెంట్గా సార్ మా కొలీగ్ వాళ్ళ పాప, వాళ్ళిద్దరు ఎంప్లాయీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ సార్. ఆ పాపకు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి రోజు పడుకునే ముందు పోయి, అంటే ఎప్పుడు కూడా ఆ తల్లిదండ్రి ఆ పాపను తీసుకుపోయి ప్రేమగా పడుకోబెట్టిన దాఖలాలు లేవు. సో ఆ అమ్మాయి ఒక రోజు ఏం చేస్తుందనంటే, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు స్కూల్లో. ఆ ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేయాలని పోతుంది సార్. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేస్తుంది, చీకటి అయిపోతుంది, లేట్ అవుతుంది. లేట్ అయింది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ నువ్వు ఈరోజు ఇక్కడే పడుకో, రేపు పొద్దున వదులేరా, చీకటి అయింది ఇప్పుడు వద్దు అని అంటారు. సరే అని ఆ పాప వాళ్ళ నాన్నకు ఫోన్ చెప్పిస్తుంది. సరేరా పడుకుంటే మీ ఇంటికన్నా పడుకోబెట్టుకో అని చెప్తాడు. అప్పుడు ఆ పాప ఒకటి అబ్జర్వ్ చేస్తుంది సార్. ఎవరైతే తన ఫ్రెండ్ ఇంటికి పోయిందో ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న ఈ పాపను పడుకునే ముందు వచ్చి ప్రేమగా దగ్గర తీసుకొని 2 చెంపలపై ముద్దు పెట్టుకొని, గుడ్ నైట్ తల్లి, స్వీట్ డ్రీమ్స్ అమ్మా అని చెప్పేసి పడుకోబెడతారు. ఆ పాపకు అప్పుడు మనసులో తడుతుంది సార్, అరే నా ఫ్రెండ్ని ఇంత మంచిగా చూసుకుంటారు కదా వాళ్ళ తల్లిదండ్రులు, మరి నన్నెందుకు మా అమ్మ నాన్న చూసుకోవట్లేరు? సరే రేపు పోయి నేను అడుగుతా అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకుంటుంది, పడుకుంటుంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తా అంటారు సార్. ఎందుకు? పోయి వాళ్ళ అమ్మని అడగాలి. తెల్లారుతుంది, టకటక వెళ్తుంది, రెడీ అవుతుంది, స్కూల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక స్కూల్లో కూడా ఇదే ఆలోచన వస్తుంది, ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా అని ఎదురు చూస్తా అంటారు సార్. రాత్రి అవుతుంది కాగానే వాళ్ళ అమ్మ ఒక రూమ్లో, వాళ్ళ నాన్న ఒక రూమ్లో పని చేసుకుంటా అంటారు. ఈ పాప వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, అమ్మ నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, ఇట్లా వాళ్ళ అమ్మ నాన్న ప్రేమగా ముద్దు పెట్టి పడుకోబెట్టిల్లమ్మ, నాకు పెట్టవా అని అంటే, ఆ అమ్మ అంటది, ఏ ఆమె హౌస్ వైఫ్, రోజంటే ఇంట్లో ఉంటుంది, ఏం పని లేదు, ఆమె ముద్దులు పెడుతుంది, సంకలు ఎత్తుకొని చెప్తుంది పా అని చెప్పేసి అంటది. అమ్మాయి మనసు చివుక్కుమంటది, అయ్యో అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి పోయి, నాన్న అని అంటే, లేదు వాడు చేసే చిన్న సీటు, అదే సీట్ అయితే నేను పార్కుకి ఎత్తుకొని తిప్పుదును, నా పని వాడికి ఇస్తే తెలుస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ పోయి పడుకుంటుంది. రోజు ఇదే తతంగం నడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయికి ఆలోచన వస్తుంది, సరే మా అమ్మ నాన్న అయితే నన్ను ఎట్లాగో ముద్దు పెట్టుకొని ప్రేమగా పడుకోనియట్లేరు కదా అని చెప్పేసి తనే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ముద్దు పెట్టి, అమ్మ గుడ్ నైట్ అమ్మ, అమ్మ స్వీట్ డ్రీమ్స్ అమ్మ అని చెప్తుంది. మళ్ళీ నాన్న దగ్గరికి పోయి నాన్నకు ఒక ముద్దు పెట్టి, నాన్న గుడ్ నైట్ నాన్న, నాన్న స్వీట్ డ్రీమ్స్ నాన్న అని అంటే, సరే అని చెప్పేసి ఆ అమ్మాయి పోయి పడుకుంటుంది. అట్లా ఒక వారం రోజులు గడుస్తుంది సార్. వారం రోజులు అలాగే చేస్తుంది. ఒకరోజు అమ్మ దగ్గరికి పోదు, నాన్న దగ్గరికి పోదు, ఆ అమ్మాయి కనిపించదు. వీళ్ళిద్దరు చూసి, అరే పాప రోజు వచ్చి ముద్దు పెట్టేది, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ చెప్పేది, ఈ రోజు రాలేదేంటి అని చెప్పేసి ఆ పాప బెడ్రూమ్కి పోయి చూస్తే ఆద మరిచిపోయి మంచిగా నిద్రపోయి ఉంటుంది. అయ్యో ఏంటి ఏమైందా అని చెప్పేసి తడిమి చూస్తే హ్యాపీగా పడుకొని ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ పాపను లేపి, అమ్మ ఈరోజు ముద్దు పెట్టలేదేంటి, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ చెప్పలేదేంటి అని లేపి ప్రేమగా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టి ఆ అమ్మాయికి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ చెప్పి లాలనగా పడుకోబెట్టి వస్తారు. అప్పుడు ఆ అమ్మాయికి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఇక్కడ సార్ ఎన్ని రోజులైతే ఆ పాప ప్రేమ నాకు కావాలి అని కోరుకున్నదో, ప్రేమ నాకు రావాలి అని కోరుకున్నదో, అన్ని రోజులు ఆ ప్రేమ దక్కలేదు సార్ ఆ అమ్మాయికి. ఎప్పుడైతే
తను ప్రేమను ఇవ్వడం మొదలుపెట్టిందో, ఎప్పుడైతే తను ప్రేమించడం మొదలుపెట్టిందో, ఆటోమేటిక్గా తను కోరుకోకుండానే ఆ ప్రేమ తన దగ్గరికి వచ్చేసింది. మన లైఫ్లో కూడా సార్, మన వర్క్ లైఫ్లో కూడా మనం మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మనం గౌరవం కోరుకుంటున్నామా, ఇస్తున్నామా? మనం మర్యాద కోరుకుంటున్నామా, ఇస్తున్నామా? మనం ప్రేమ కోరుకుంటున్నామా, ఇస్తున్నామా? ఒకవేళ మనకు దక్కకపోతే ఇవ్వడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కాకపోతే ఒక 4 రోజులకు ఆ మర్యాద మనకు వస్తుంది, ఆ గౌరవం మనకు వస్తుంది. ఆ చిన్న పాప మనకు ఒక ఎగ్జాంపుల్ సార్. సో పీపుల్తోని మంచిగా ఉంటేనే మన వర్క్ లైఫ్ బాగుంటుంది, మన థర్డ్ వీల్ హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వీల్, సోషల్ స్కిల్స్ సార్. సోషల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే సార్, ఒక నలుగురు యువకులు మంచి అప్పుడే ఒక 20-25 సంవత్సరాల యువకులు రోడ్డు వెంట పోతుంటే ఒక వృద్ధుడు, ఒక 90 సంవత్సరాల వృద్ధుడు ఒక చెట్టు నాటుతున్నాడు సార్. ఆ చెట్టు నాటుతుంటే వాళ్ళు చూసి ఎగతాళి చేసి నవ్వుతారు. ఏ తాత, ఇప్పుడు రేపో చచ్చిపోయేటట్టున్నావు, నువ్వెందుకు చెట్టు నాటుతావు తాత అంటాడు. అని అంటే ఆ తాత అంతే మురిపంగా చెప్తాడు, బిడ్డ, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తిన్న ఏ పండు కూడా నేను పెట్టిన చెట్టుది కాదు బిడ్డ. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తిన్న ఏ పండు కూడా, ఏ కాయ కూడా, ఏ ఆకు కూడా, నేను పెట్టింది కాదు, ఎవరో పెట్టింది నేను తిన్నా. మరి నువ్వు తినాలంటే నేను పెట్టాలి కదా బిడ్డ అంటాడు. సో దట్ ఈస్ అవర్ సోషల్ కాంట్రిబ్యూషన్. మనకు వస్తుందా రావట్లేదా అని లేదు, మనం ఏమి విడిచిపెట్టిపోతానం ఈ సమాజానికి. సరే ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఈ జూమ్ లో ఇక్కడ హ్యాపీగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఏసీలలో ఫ్యాన్ల కింద మాట్లాడుకుంటానంటే దీని వెనక ఎవరి త్యాగం లేదంటారా సార్? మనం ఇక్కడే పుట్టానం, పోనీయండి సార్, మనమంతా పాకిస్తాన్లో పుట్టినాం, ఏం జరిగి ఉండేది? ఏం జరిగి ఉండేది సార్? ఎక్కడ బాంబు పడుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. పోనీయండి సార్, రష్యాలో పుట్టినాం, ఉక్రెయిన్లో పుట్టినాం, ఎంత ఘోరంగా ఉండేది పరిస్థితి. సో మనం ఎవరం కూడా దేవుని దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టుకోలే, ఓ మై గాడ్ నేను ఇక్కడ పుట్టాలి, ఈ ప్రాంతంలో పుట్టాలి, ఈ ప్లేస్లో పుట్టాలని మనం ఎవరైనా చెప్పుకోలే. మనమంతా ఇక్కడికి వచ్చినాం, మనం ఎదగడానికి ఈ సమాజం చేయూతనిచ్చింది. సార్ 23 సంవత్సరాల పిల్లగాడు, 23 సంవత్సరాల పిల్లగాడు స్వతంత్రం వస్తే తాను అనుభవించలేనని తెలిసి, తనకెంతో భవిష్యత్తు ఉందని తెలిసి కూడా భారత స్వాతంత్ర పోరాటం కోసం ఉరి కొయ్యలను ముద్దు పెట్టుకొని చనిపోయింది సార్ మనందరి కోసం. సార్ ఈరోజు మహిళలందరూ అక్కడ కూర్చొని హ్యాపీగా పెన్ను పేపర్ పట్టుకొని చదువుకుంటున్నారు. ఆ మహిళల చేతికి ఆ పెన్ను పేపర్ రావడానికి తల్లి సావిత్రిబాయి పూలే ఎన్ని అవమానాలు అనుభవించింది, ఎన్ని బాధలు పడ్డది. తను 2 చీరలు సంచిలో పెట్టుకొని బడికి పోయేది సార్. ఒక చీర రక్తసిక్తమైతే మరొక చీర మార్చుకొని నా బిడ్డలకు చదువు చెప్పాలి అని. ఒక చీర పెండ కొడితే మరొక చీర మార్చుకొని నా బిడ్డలకు చదువు చెప్పాలని తను తన యొక్క ప్రాణాన్ని మానాన్ని తాకట్టు పెట్టి కత్తి పోట్లకు కూడా ఒరిసి మనకు చదువు అందించింది. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం సమాజానికి? మనకు సమాజం ఇచ్చిపోయింది కదా, స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చింది, చదువుకునే స్వాతంత్రం ఇచ్చింది, బ్రతికే స్వేచ్ఛ ఇచ్చింది, ఇంత మంచి సమాజం ఇచ్చింది, ఇంత గొప్ప చదువులను ఇచ్చింది, ఇంత మంచి ఉద్యోగాన్ని ఇచ్చింది కదా. మరి భవిష్యత్ తరాలకు మనమేం చేసిపోతానం అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం సార్. ఇది కేవలం శ్రీకృష్ణాష్టమి రోజు ఉట్టిగొట్టే లాక్కుంటుంది సార్. నాకు చేసినవనికే నేను చేస్తానని కూర్చుంటారు కొంతమంది. సార్ శ్రీకృష్ణాష్టమి ఇంతకుముందు కొంచెం విచిత్రంగా జరిగేది. ఒక పొడవాటి స్తంభం పెట్టేది, దానికి మొత్తం గ్రీజు రుద్దేది, పైన ఉట్టి కట్టేది, కింద రేగడి మట్టి పోసేది, ఇంకెవరన్నా ఎక్కుతుంటే నీళ్లు గుప్పేది. సార్ అప్పుడు ఏం చేసేదనంటే కింద ఒక 10 మంది నిలబడేది, దాని మీద ఇంకొక 8 మంది నిలబడేది, వాళ్ళ మీద ఒక కొంతమంది నిలబడి చివరికి ఒక్కరు ఉట్టి కొట్టేది సార్. ఆ ఒక్కడికి తెలుసు నేను కాదు ఉట్టి కొట్టేది అని, నా కిందున్న వాళ్ళందరూ ఉట్టి కొడుతున్నారు అని తెలుసు ఆ ఒక్కడికి. కిందున్న 10 మందికి తెలుసు మేము ఏనాటికి కూడా ఉట్టి కొట్టలేము అని. అయినప్పటికీ ఒకరికొకరు సహకరించుకొని ఒక వంతెనకు ఒక వంతెన సహకరించుకొని సమాజంగా మనమంతా కలిసి ఆ ఉట్టి కొట్టి విజయం సాధిస్తాం. అదే రకంగా మనకు సహాయం చేసినోనికి మనం ఏనాడు సహాయం చేయలేము. కిందున్నోడు నేను ఉట్టి కొడితేనే నేను ఇంకోని మోస్తా అంటే ఏనాడైనా ఉట్టి కొట్టుడు అవుతుందా సార్?
అలానే సమాజంలో ఒకరి నుంచి మనం సహాయం పొందితే మరొకరికి సహాయం అందించుకుంటూ ముందుకు పోయినట్లయితేనే సమాజం చాలా అభ్యున్నతి చెందుతుంది సార్. సో మన వంతు కాంట్రిబ్యూషన్ మనం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సార్ సెకండ్, పర్సెప్షన్. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ సార్. మనం ఏంటంటే మనం ఏది చూస్తామో అదే నిజం అనుకుంటాం. మన కళ్ళ ముందు ఏది కనబడితే మనం ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. సార్ రీసెంట్గా తెలంగాణ రావడానికంటే ముందు ఊర్లలో పబ్లిక్ ట్యాప్స్ ఉండేవి సార్. మనందరికీ ఐడియా ఉండి ఉంటుంది. వాడకొకటో ఊరికొకటో పబ్లిక్ ట్యాప్స్ ఉండేది. సో మా ఊళ్ళో పబ్లిక్ ట్యాప్ ఉంటే మాకు ముగ్గురు అక్కలు, మా అక్కలతో సహా నేను కూడా నీళ్లు తేవడానికి ఊరు అవతలికి పోయినాం. పోతే ఊరు చివరక నల్ల దగ్గర ఒక స్త్రీ, 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక స్త్రీ తన 5 సంవత్సరాల బిడ్డను పక్కకు పెట్టుకొని ఉంటుంది. ఆ 5 సంవత్సరాల బిడ్డ ఆకలికి ఏడుస్తా ఉంటది, ఆకలికి బాగా ఏడుస్తా ఉంటది. కానీ ఆ 35 సంవత్సరాల స్త్రీ మాత్రం తాను అడుక్కొచ్చుకున్నటువంటి అన్నాన్ని, తను భిక్షం అడుక్కొచ్చుకున్నటువంటి అన్నాన్ని తింటా ఉంటది. తింటాంటే చుట్టూ పోయినటువంటి మహిళలంతా ఆ స్త్రీని తిడతారు. ఏ నువ్వేం మనిషివి, నీ 5 సంవత్సరాల బిడ్డ ఏడుస్తా అంటే నువ్వు అన్నం తింటాను, అసలు నువ్వు మనిషివేనా, తల్లివేనా, ఆడదానివేనా, అసలు నువ్వేంటి అని తిడితే అయినా కూడా ఆమె తింటా ఉంటుంది సార్. తిన్న తర్వాత చెప్తుంది, అమ్మ నా భర్త చనిపోయి 2 నెలలు అవుతుంది. నా భర్త చనిపోయి 2 నెలలు అవుతుంది. నాకు ఏ ఆధారం లేదు, ఇంటింటికి అడుక్కొని తింటున్నా నేను. గత 3 రోజులుగా నాకు ఆహారం లేదు. నిన్న కొంచెం ఆహారం దొరికింది, అది నా బిడ్డకు పెట్టిన. నిన్న కొంచెం ఆహారం దొరికింది, అది నా బిడ్డకు పెట్టిన. ఈ రోజు కొంచెం ఆహారం దొరికింది, అది నా బిడ్డకే పెడదాం అనుకున్నా. కానీ నేను 6 నెలల గర్భవతిని. ఒకవేళ నేను గనక అన్నం తినకపోతే నా గర్భంలో ఉన్నటువంటి, నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ చనిపోతుందేమో అని తింటున్నా అమ్మా అని చెప్పేసి కన్నీరు గారుస్తుంది. అప్పుడు ఉన్నటువంటి మహిళలు, అయ్యో ఇంత కష్టం వచ్చిందా నీకు అని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరికి అన్నం పెడతారు సార్. అంటే అదే స్త్రీ, అదే 35 సంవత్సరాల స్త్రీ, అదే 5 సంవత్సరాల అమ్మాయి అదే అన్నం తింటున్నది. కానీ ఆమె కథ చెప్పక ముందు తను ఒక స్త్రీ కాదు, తనొక మహిళ కాదు, తనొక తల్లి కాదు, అసలు మనిషే కాదు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే తన కథ చెప్పిందో తనొక గొప్ప తల్లి, గొప్ప స్త్రీ, గొప్ప మానవతావాది అయింది. సో చేంజ్, మన పర్సెప్షన్ లో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది సార్. ఎదురుగా జరిగే చెడును మనం చెడుగానే చూస్తే మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం, చాలా ఫీల్ అవుతాం. అదే చెడులో కూడా వాళ్ళ పర్సెప్షన్స్ చూస్తే ఏదైనా మంచి ఉందేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి చేంజ్ యువర్ పర్సెప్షన్. ఎప్పుడైతే మన పర్సెప్షన్ చేంజ్ అవుతుందో మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ సార్, సోషల్ మీడియా. ఇది మనందరికీ తెలుసు. సోషల్ మీడియా అనేటువంటిది ఇప్పుడు ప్రతి మనిషి నుంచి వేరు చేయలేనటువంటి ఒకటి అయిపోయింది సార్. వన్ థింగ్, సోషల్ మీడియాను మనం టూల్గా వాడుకుంటున్నామా, దాని ట్రాప్లో పడిపోతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి సార్. సార్ మనం ఒక హోటల్కి పోయినాం, ఆ హోటల్లో ఆ ఓనర్ అక్కడ కూర్చొని ఉన్నాడు, మన దగ్గరికి ఒక వెయిటర్ వచ్చిండు, మనం ఆర్డర్ ఇచ్చినాం. ఆ వెయిటర్ని అదే ఓనర్ పిలిచి అరే డ్రా అని చెప్పేసి పక్క హోటల్లో బ్రేక్ఫాస్ట్ పట్టుకొని రాపోరా తిందామన్నాడు సార్. మనం ఏం చేస్తాం సార్? ఇమ్మీడియట్గా మనం ఆర్డర్ ఇచ్చినాం బేరర్కి, ఓనర్ పిలిచిండు అదే బేరర్ని, సరే పక్క హోటల్లో పట్టుకొని రాపోరా అని చెప్పేసిండు. మనం ఏం చేస్తాం సార్? ఇమ్మీడియట్గా కంచి లేచి వెళ్ళిపోతాం, తినము, మనది మనం ఎక్కడో తింటాం సార్. మరి ఫేస్బుక్ తయారు చేసినటువంటి జూకర్బర్గ్కు ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే మనం ఎందుకు వాడుతున్నాం సార్? అంటే వాడి హోటల్లో తిండి వాడికే నచ్చలేదు, అయినా మనం తింటున్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించుదాం సార్. మనము సోషల్ మీడియాని మనం టూల్గా వాడుకొని మన డెవలప్మెంట్కు, మన బిజినెస్ గ్రోత్కి, మన పర్సనల్ గ్రోత్కి వాడుకుంటున్నామా, లేదా దాని ట్రాప్లో పడిపోయి, మనకు ఒక గోల్ ఉంటే సోషల్ మీడియా మనకు ఒక టూల్ అవుతుంది సార్. ఏ గోల్ లేకపోతే గోడ గరిగి వాడు ఇచ్చిన షార్ట్స్ అన్ని చూస్తూ ఉంటాం సార్. ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్, నీ గోల్కు వాడు ఉపయోగపడతాడు. నీకు ఏ గోల్ లేకపోతే వాడి గోల్కు నువ్వు ఉపయోగపడతావు. సో ఎప్పుడైతే గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తావు, గోల్ లేకపోతే గోల్ ఉన్నోడి గోల్ కోసం పనిచేస్తాం సార్. సో సోషల్ మీడియాలో మనం పెట్టే పోస్టులు, అనవసరమైన కామెంట్స్, అనవసరమైన ఫార్వర్డింగ్స్, అనవసరమైన విషయాల జోలికి పోయి లైఫ్ను డిస్టర్బ్ చేసుకొని ఆ ఫేస్బుక్ చూసుకుంటూ, యూట్యూబ్ చూసుకుంటూ పిల్లల్ని గసురుకోవడం, భార్యను గసురుకోవడం, ఎప్పుడు ముట్టుకొని ఇవ్వనడం, ఇదంతా మెస్ చేసుకుంటున్నాం లైఫ్ను. సో ఒక్కసారి సోషల్ మీడియా పట్ల చాలా కాషియస్గా ఉండాలి సార్. సో దీస్ ఆర్ ద 4 wheels: personal wheel, connections wheel, work life wheel, and social skills wheel, sir.
సో ఈ 4 వీల్స్ కనుక మనం హెల్దీగా ఉన్నట్లయితే మన జర్నీ సాఫీగా సాగుతుంది. అంతేనా సార్? ఈ 4 వీల్స్ ఉంటే సరిపోతుందా సార్? 4 వీల్స్ ఉంటే సరిపోతుంది. సో కారుకు 4 చక్రాలు ఉంటే నెట్టితే పోతుంది. అంతేనా సార్? నో. ఈ 4గిటిని రెగ్యులరైజ్ చేసే, ఈ 4గిటిని రెగ్యులేట్ చేసే ఇంకొక వీల్ కావాలి సార్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీల్, స్పిరిచువల్ వీల్. స్పిరిచువల్ వీల్ అనేటువంటిది ఎప్పుడైతే మన లైఫ్ లో ఉంటుందో ఈ 4 వీల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది సార్. ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అయినా కూడా ఈ స్పిరిచువల్ వీలు మన జర్నీని సాఫీగా చేస్తుంది. దట్ ఈస్ ద 5th వీల్, వెరీ ఇంపార్టెంట్ వీల్, స్పిరిచువల్ వీల్. అందులో నెంబర్ 1 సార్, గ్రాటిట్యూడ్. సో వీఆర్ వెరీ ఫార్చునేట్. మనం ఎంత ఫార్చునేట్ అంటే సార్, ఒక హ్యూమన్ బీయింగ్ సార్, గొరిల్లాలో 13 క్రోమోజోమ్స్ ఉంటాయి సార్. 13 క్రోమోజోమ్స్ ఉంటాయి గొరిల్లా. హ్యూమన్ బీయింగ్ లో 14 క్రోమోజోమ్స్ ఉంటాయి. 14 క్రోమోజోమ్స్. కర్మ గాలి, దేవుడు మనలో ఒక్క క్రోమోజోమ్ తగ్గించిండు అనుకోండి సార్, ఏంటి సార్ మన పరిస్థితి? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గొరిల్లాల్లో 13 క్రోమోజోమ్స్ ఉంటాయి, హ్యూమన్ బీయింగ్ లో 14 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ ఒక్క క్రోమోజోమే మనల్ని గొరిల్లా నుంచి వేరు చేస్తుంది. కర్మగాలి దేవుడు ఈ సృష్టి ఒక క్రోమోజోమ్ మన నుంచి తగ్గించుంటే మన పరిస్థితి ఏంటి ఈరోజు? మనమంతా గొరిల్లా లాగా ఉండేటోళ్ళం. సో ఎంత అదృష్టవంతులం మనం, ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ సృష్టి మన కోసం ఎంత అద్భుతమైనటువంటి విషయాలను ఇచ్చింది. సో ఒక్కసారి మనం మన జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయానికి గ్రాటిట్యూడ్గా ఉండాలి సార్. మనమందరం కూడా సమాజంలో అందరికంటే ఒక అడుగు ముందున్న వాళ్ళం, సమాజాన్ని నడిపించాలనుకుంటున్న వాళ్ళం, సమాజానికి ఒక ట్రైనర్స్గా మెంటర్స్గా ఉండాలనుకునే వాళ్ళం. కాబట్టి మనం తప్పకుండా ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ మెయింటైన్ చేయాలి. ఎవ్రీ డే మనకు ఉన్నటువంటి బెస్ట్ థింగ్స్ ఏంటి, మనకి ఈ రోజు జరిగినటువంటి మంచి ఏంటి అనేటువంటిది ఒక 5 విషయాలను మనం గనక ప్రతిరోజు రాసుకుంటూ పోయినట్లయితే మన లైఫ్ ఇంకా వండర్ఫుల్గా తయారవుతుంది సార్. ఇంకా మనకి ఎన్నో వస్తాయి సార్. ఒకరు మనకి ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ చెప్తే ఏమనుకుంటాడు సార్? అబ్బా మంచిగా థ్యాంక్ యూ చెప్పిండు, మళ్ళీ ఎప్పుడన్నా అవసరమైతే చెప్పాలరా, చాలా గ్రేట్ఫుల్గా ఉంటాడు అని అనుకుంటాం. కానీ మనకి ఎన్నో అద్భుతాలను ఇచ్చింది ఈ విశ్వం, ఎన్నో మంచి విషయాలను ఇచ్చింది, ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది, మంచి స్నేహితులను ఇచ్చింది, మంచి ఉద్యోగాన్ని ఇచ్చింది, మంచి లైఫ్ పార్ట్నర్ని ఇచ్చింది. మనం ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినాం సార్ ఈ విశ్వానికి? సో బీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్. ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెప్తామో, ఎప్పుడైతే గ్రేట్ఫుల్గా ఉంటామో, అప్పుడు మనకు మరిన్ని వరాలు వస్తాయి, మరింత ఆనందంగా ఉంటాం. కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయండి. గ్రాటిట్యూడ్ జర్నల్లో ప్రతిరోజు జరిగిన 4 మంచి విషయాలు రాసుకుంటూ పోతే డెఫినెట్గా మనకి ఇంకా మంచి పరంపర కొనసాగుతుంది సార్. నెక్స్ట్ సార్, ఆప్టిమిస్టిక్. ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి సార్. ఎప్పుడైతే మనం ఆప్టిమిస్టిక్గా ఉంటామో, ఎప్పుడైతే మనం పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటామో, మన లైఫ్ ఖచ్చితంగా మనం అనుకున్న సాధిస్తాం సార్. సో అనగనగా ఒక ముని, ఒక ఋషి, వాళ్ళ శిష్యులు అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు సార్. ఒక దట్టమైన అడవిలోకి పోగానే వాళ్ళ గురువు గారు అంటాడు తదాస్తు అని అంటాడు సార్. తదాస్తు అనగానే శిష్యులు చుట్టూ చూస్తారు, ఎవరు కనపడరు. వెంటనే ఒక శిష్యుడు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతాడు, గురువు గారు ఎవరన్నా వచ్చి కాళ్ళ మీద పడితేనే కదా మీరు తదాస్తు అనేది, ఈ అడవిలో చూస్తే ఎవరు లేడు, ఎవరు కూడా మీ కాళ్ళ మీద పడలేదు, మీరు ఎందుకు తదాస్తు అన్నారు అంటాడు. అంటే అప్పుడు గురువు చెప్తాడు, అక్కడ ఒక చెట్టు ఉంది చూసినవా, ఆ చెట్టు తను రాజు కావాలనుకొని నన్ను కోరిక కోరింది, నేను తదాస్తు అన్నా అంటాడు. అవునా? చెట్టు రాజు కావాలనుకున్నాడేంది, నువ్వు సరే అన్నుడేంది, విచిత్రంగా ఉంది కదా గురువు గారు అంటాడు. సరే చూద్దాం అంటాడు. అని అప్పుడు ఎక్కడక్కడనే కదా సార్ డేరాలు వేసుకునేది, అక్కడే డేరా వేసుకుంటారు. గురు శిష్యులంతా నైట్ అక్కడ బస చేస్తారు. రాత్రి భీకరమైనటువంటి గాలి వర్షం వస్తుంది, ఆ చెట్టు కూలిపోతుంది. పొద్దున్నే లేచి చూస్తే చెట్టు కూలిపోయి ఉంటుంది. శిష్యుడు గురువు గారి దగ్గర పోయి, గురువుగారు మీ రాజు కూలిపోయారు అంటాడు. అనగానే, అరే చెట్టు, కనీసం నువ్వు చెట్టు అన్న ఉంటే సరే చూద్దాం అనుకుంటే అది కూడా కూలిపోయింది, ఎట్లా రాజు అవుతుంది అంటాడు. చూద్దామని అంటాడు గురువు గారు. అంటే అక్కడికి ఆ అడవిలోకి ఒక కలప వ్యాపారి వస్తాడు. కలప వ్యాపారి వచ్చి, ఆ రాజ్యంలో ఏంటంటే సార్, నిలబడి ఉన్న చెట్లను కొట్టొద్దు, పడిపోయిన ఉన్న చెట్టును మాత్రమే కొట్టుకొని పోవాలి. సో ఆ చెట్టు పడిపోయి ఉంటది, ఆ కలప వ్యాపారి ఆ చెట్టును కొట్టుకొని పోతా అంటాడు. ఆ శిష్యుడు గురువు అతని వెంట ప్రయాణం చేస్తా అంటారు, ఏం జరుగుతుందో చూద్దామని. పోయిన తర్వాత ఆ రాజ్యంలో ఒక చెప్పులు చేసేటటువంటి వ్యక్తి తన జీవితకాలం మొత్తం చెప్పులు చేస్తాడు. ఒక మంచి జత చెప్పులు చేసి, జీవితానికి తృప్తినిచ్చే చెప్పుల జత చేసి తన కొడుకు తన వ్యాపారాన్ని ఇచ్చి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటాడు.
అనుకొని ఆ రాజ్యంలో మంచి కర్ర కోసం వెతుకుతా అంటాడు, తిరుగుతా అంటాడు, మంచి సాగబట్టిన కర్ర కావాలని తిరుగుతా అంటే అప్పుడే బండిలో వేసుకొని పోతున్న ఈ చెట్టు కనబడుతుంది. వెంటనే ఆ కలప వ్యాపారి దగ్గరికి పోయి ఆ చెప్పుల వ్యాపారి ఆ కర్రను కొనుక్కొని పోతాడు. అప్పుడు శిష్యులు గురువుని చూసి నవ్వుతారు. ఏ, మీ రాజుగారు చెప్పుల వ్యా- చెప్ చెప్ చెప్పులు తయారు చేసే దగ్గరికి పోయిండు అని చెప్తాడు. సరే చూద్దాం అని అంటాడు. అప్పుడు ఆ చెప్పుల వ్యాపారి ఆ సాగ కర్రతోనే మంచి చెప్పులను తయారు చేసి అందంగా వాటిని తుడిచి మెరుగుదిద్ది పక్కన పెట్టుకొని ఉంటాడు. అది అయోధ్య రాజ్యం. ఆ రాజ్యంలో అంగరంగ వైభవంగా డోలు మేళాలతోని పుష్పాలతోని అలంకరించబడి రాముడికి పట్టాభిషేకం జరుగుతూ ఉంటది. ఆ పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంలో కైకేయి వచ్చి స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పేసి దశరథుని దగ్గరకు వచ్చేసి, ఇదంతా కాదు, నా రాముడు రాజుగా ఉండొద్దు, నా కొడుకు భరతుడే రాజుగా ఉండాలి, నువ్వు నాకు 3 కోరికలు ఇచ్చినావు కదా, అది కోరుకుంటానా అంటే అప్పుడు రాముడిని సరే అంటాడు. అన్న తర్వాత దశరథుని ఇంకోటి అంటది, నో నో, రాముడు ఇక్కడ అయోధ్యలో ఉండడానికి వీల్లేదు, అడవికి పోవాలి అని అంటాడు. సరే అని చెప్పేసి రాముడు అడవికి పోతాడు. రాముడు అడవికి ప్రయాణం చేస్తున్న క్రమంలో అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ తమకిష్టమైనటువంటి వ్యక్తికి, తమకిష్టమైనటువంటి రాకుమారునికి వారి దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను బహుకరిస్తా అంటారు. ఆ బహుకరణలో భాగంగా అప్పుడే తన చెప్పులు తయారు చేసినటువంటి అందమైన చెప్పులను, మంచి చెప్పులను ఆ వ్యక్తి తీసుకొచ్చి రాముడికి బహుకరిస్తాడు. రాముడికి బహుకరిస్తే మామూలు చెప్పులు అయితే అడవిలో ముళ్ళు గిట్ల గుచ్చుకపోతాయి కాబట్టి, ఇవి చెక్క చెప్పులు కాబట్టి రాముడు వాటిని వేసుకొని అడవిలోకి ప్రయాణం అయిపోతాడు. 3 రోజుల తర్వాత భరతుడు అయోధ్యకు వస్తాడు. నా అన్నేడి, నా రాముడేడి, నా రాజేడి అని అంటే, లేదు జరిగిన విషయం చెప్తే భరతుడు ఏడ్చుకుంటా అడవిలోకి పోతాడు. లేదు, ఈ రాజ్యానికి అన్నయ్య రాజు కావాలి, నేను ఉండడానికి వీల్లేదు, నాకు ఈ రాజ్యం వద్దు అని ఏడ్చుకుంటా పోయి, అన్నా నువ్వు రా రాజ్యానికి, నువ్వే రాజ్యం చెయ్యి, మా అమ్మ కోరిన కోరికలన్నీ వేస్ట్ అని అంటే, లేదు తమ్ముడా, నేను నాన్నగారు అయితే ఏ ముచ్చట చెప్పిండో, మన తండ్రి మాటని జవదాటేది లేదు, నేను రాను అని అంటే, చివరికి కనీసం నీ చెప్పులు నన్ను అయ్యన్నా, ఆ చెప్పులను తీసుకొని సింహాసనం మీద పెట్టి వాటిని రాజుగా, నేను సేవకునిగా నేను పనిచేస్తా అని చెప్పేసి చెప్తాడు. అందుకు అంగీకరించిన రాముడు తన చెప్పులను ఇస్తే భరతుడు ఆ చెప్పులను తన నెత్తిపై మోసుకొని అడవి నుంచి అయోధ్య నగరానికి తీసుకొచ్చి సింహాసనం మీద అంగరంగ వైభవంగా రాజును చేసి తను సేవకుడిగా రాజ్య పరిపాలన చేస్తాడు. అంటే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఒక చెట్టు అనుకుంటే అయింది సార్. ఒక చెట్టు పాజిటివ్ గా, ఒక చెట్టు ఆప్టిమిస్టిక్ గా, నేను ఏనాటికైనా రాజు కావాలనుకున్నది, సృష్టికి విరుద్ధమైన కోరిక కాకుండా సృష్టికి అనుకూలంగా మనం ఏ కోరిక కోరుకున్నా కూడా సార్, మనం నిద్రపోయి ఉన్నా ఈ సృష్టి మన కోసం పనిచేస్తుంది. సృష్టికి అనుకూలంగా మనం ఏ కోరిక కోరినా, మనం అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నా ఈ సృష్టి మన కోసం మేల్కొని పనిచేస్తుంది సార్. మనం నడవగలుగుతాం, మాట్లాడగలుగుతాం, కదిలించగలుగుతాం, ఎన్నో పనులు చేయగలుగుతాం. ఈ కదలలేని, మాట్లాడలేని ఒక చెట్టు కోరిక నెరవేర్చిన ఈ విశ్వం మన కోరిక నెరవేర్చదా? విశ్వం ఒకటి, మనం ఒకటి కాదు సార్. మనమే విశ్వంలో భాగం, మనమే విశ్వం, విశ్వమే మనం. సో మన కోసం మన విశ్వం పనిచేయదా? డెఫినెట్ గా పనిచేస్తుంది. హ్యావ్ ఏ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ సార్. ఎప్పుడూ పాజిటివ్ గా జరుగుతుంది అని అనుకోండి, జరుగుతుంది. కాకపోతే అది మంచి అయి ఉండాలి, అది ఒకరికి మంచి చేసేదై ఉండాలి, ఈ సమాజాన్ని ముందుకు నడిపేదై ఉండాలి. డెఫినెట్ గా అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఆప్టిమిస్టిక్ గా ఉండండి సార్. నెక్స్ట్ సార్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, వండర్మెంట్. మన లైఫ్ లో దీన్ని ఎప్పుడో వదిలేసినాం సార్. చిన్నప్పుడు చిన్న పిల్లలకి సార్ మన ఇంట్లో ఏ వస్తువు చూపించినా, వాడికి ఒక 5 రూపాయల వస్తువు చూపించినా కూడా ఎంతో సంతోషపడతాడు. కానీ మనం పెరుగుతున్న కొద్దీ లాజిక్లన్నీ యాడ్ చేసుకుంటూ, దీనికి సంతోషపడాలనా, దీనికి ఆనందంగా ఉండాలనా అని చెప్పేసి వండర్మెంట్ అనేదే కోల్పోయినాం సార్. ఎప్పుడైతే మనం వండర్మెంట్, ఆశ్చర్యాన్ని, సంభ్రమాశ్చర్యాలను మనతో జత చేసుకుంటామో అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది సార్. మరి సంభ్రమాశ్చర్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి అయినా వస్తాయి సార్. ఈ విశ్వమే ఒక వండర్, ఈ విశ్వమే ఒక వండర్ సార్. ఒక పిడికెడు మట్టి, ఒక గ్లాసుడు నీళ్లు తీసుకుంటే ఒక ఒక పరిమళాలు అందించే గులాబీ పుష్పం వికసించింది. ఏ సైంటిస్ట్ అయినా చేయగలుగుతాడా సార్? ఎన్ని వేల కోట్లైనా ఒక మట్టిని, గ్లాసుడు నీళ్ళు ఇస్తే పరిమళాలు అందించే గులాబీ పుష్పం ఇవ్వగలుగుతాడా? అదే పిడికెడు మట్టి, అదే చెంబడి నీళ్లు మధురమైన మామిడి పండుని ఇవ్వగలిగింది. ఎవరైనా ఏ ల్యాబ్లోనైనా చేయగలుగుతారా సార్? సార్ అంతెందుకు సార్, మనిషిలో ఒక రక్తపు చుక్క తయారు కావడానికి, ఒక రక్తపు డ్రాప్ ఆఫ్ బ్లడ్ కి 4 లక్షలు ఖర్చు అవుతుందంట సార్. మరి మనం ఏ పుణ్యం చేసినామని తిన్న ప్రతిదీ రక్తం అవుతుంది సార్? అంతెందుకు సార్, ఒక మామిడి పండు
తనను కాపాడడం కోసం ఈ విశ్వం తన బిడ్డ అయినటువంటి మామిడి పండులోని విత్తనాన్ని కాపాడడం కోసం ఎంత అద్భుతమైనటువంటి అమరిక పెట్టింది. దాన్ని కాపాడడం కోసం దాని పైన ఒక దళసరి టెంకు ఇచ్చింది. ఒకవేళ అది కింద పడితే పగిలిపోతే నా బిడ్డ ప్రాణం పోతే మళ్ళీ మొలకెత్తదేమో అని దళసరి టెంకు ఇచ్చింది మామిడి జీడి చుట్టూ. మళ్ళీ పడిపోతే ఇంకేమైనా గాయమైతుందేమో అని చెప్పేసి దాని చుట్టూ మంచి గుజ్జి ఇచ్చింది. అయినా ఇంకేమైనా ఇబ్బంది జరుగుతుందేమో అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ లాంటి తొడుగు కూడా ఇచ్చింది కదా సార్. ఎవరు ఆలోచిస్తాం సార్? ఏ సైంటిస్ట్ ఆలోచించిండు సార్? పుష్పాలంటే పువ్వులు స్త్రీలు తలలో పెట్టుకుంటారు, నా బిడ్డలు తలలో పెట్టుకుంటారు, ఇవి బరువుగా ఉంటే వాళ్ళు మోయలేరని ప్రతి పుష్పాన్ని తేలికగా ఇచ్చి అదే దాని నుండి వచ్చేటటువంటి కాయనో పండునో బరువుగా ఇచ్చింది కదా సార్. ఎవరు ఆలోచించారు సార్? మనం ఏమన్నా చెప్పినామా? ఏ సైంటిస్ట్ అన్న చెప్పిండా సార్? కాదు కదా. మన శరీరంలో సార్ 1 ఫీట్ ఉన్న శరీరంలో ఇవే జీవక్రియలు ఉంటాయి, 7 ఫీట్లు ఉన్నటువంటి మనిషిలో ఇవే జీవక్రియలు ఉంటాయి. అంతెందుకు సార్, మనిషి ఒక 2 సంయుక్త బీజ కణాలు, తల్లి గర్భంలో ఉన్నటువంటి జైగోటు, తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్ర కణము, ఈ 2 సంయుక్త బీజ కణాలతోని ఒక పూర్తి మనిషిగా అవతరించినాం కదా. ఎట్లా సాధ్యమైంది సార్? ఒక మెదడు లేని కణం ఒక మెదడును సృష్టించింది, ఒక గుండె లేని కణం ఒక గుండెను సృష్టించింది, అదే కణం గట్టి ఎముకను సృష్టించింది, అదే కణం మెత్తటి నాలుకను సృష్టించింది, అదే కణం మెదడులో ఉన్నటువంటి అతి సున్నితమైన పొరలను సృష్టించింది కదా. ఎంత అద్భుతం సార్. ఒక తల్లి డెలివరీ కాగానే ప్రసవించగానే కొడుకా బిడ్డ అని పోతానం కానీ అసలు ఎట్లా సాధ్యమైంది ఈ విశ్వానికి? అయ్యో, నా బిడ్డ తన్నుతే ఆ తల్లికి ఎక్కడ నొప్పి లేస్తుందో అని, ఎక్కడ హాని జరుగుతుందో అని ఉమ్మ నీరులో ఊయల లాగించింది కదా ఈ విశ్వం. మనము అడిగినామా సార్? తల్లి గర్భం నుంచి బయట రాగానే అమృత క్షీర మధువులను తీసుకొని వచ్చింది కదా ఆ బిడ్డ. తల్లి ఏమన్నా అనుకుందా నా బిడ్డ రాగానే ఈ పాలు ఇవ్వాలి అని? అంత అద్భుతమైనటువంటి ఈ వండర్ ఉన్నటువంటి ఈ విశ్వంలో ప్రతీదీ అద్భుతమే. చూస్తే ఆలోచిస్తే ప్రతీదీ అద్భుతమే సార్. కానీ చూడాలి, ఓపికగా పరికించాలి, పరీక్షించాలి. జీన్స్ సినిమాలో ఒక పాట ఉంటది, పూల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒల్లెంతో అతిశయం. అంటే ప్రతీది సార్ మనం ఒక్కసారి గనక ఆలోచిస్తే ప్రతీది అతిశయమే, ప్రతీది వండర్ఫుల్లే. ఈ వండర్ను మనం అబ్జర్వ్ చేసుకుంటా పోతే ప్రతి చిన్న పిల్లగాడి అడుగులో, చిన్న పిల్లగాడి మాటలో, ఎదుగుతున్న మొక్కలో, పూసిన పువ్వులో, వికసించిన పుష్పంలో, ఫలించిన ఫలంలో, తిన్న మధురంలో ప్రతీది కూడా ఒక అద్భుతం సార్. హ్యూమన్ శరీరంలో బయట మనకి ఎన్ని రకాలు ఉంటాం సార్. కన్ను ఒకలాగా, ముక్కు ఒకలాగా, మూత ఒకలాగా, రంగు ఒకలాగా ఉంటాం. కానీ లోపలికి వస్తే అందరం ఈక్వల్ గా ఉంటాం సార్. ఎందుకు తెలుసా అలా పెట్టింది సార్? ఒకవేళ మనల్ని ఓపెన్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క దగ్గర ఉంది అనుకోండి సార్, ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. ఒకసారి డాక్టర్ మనల్ని ఆపరేషన్ చేద్దామని ఓపెన్ చేస్తే ఒకరి కిడ్నీ ఒక దగ్గర, ఇంకొకరి కిడ్నీ ఒక దగ్గర, ఒకరి గుండె ఒక దగ్గర, ఇంకొకరి గుండె అరే అన్ని ఒక దగ్గర పెట్టిన విశ్వానికి వేరు వేరు పెట్టడం చేత కదా. కానీ ఎందుకు ఒక దగ్గర పెట్టింది అని అంటే, నా బిడ్డలు వారికి ఏమైనా జబ్బు చేసినప్పుడు వారిలో వారే డాక్టర్లుగా చెలామణి అయ్యి వారిలో వారే నయం చేసుకునే నైపుణ్యం ఉండాలంటే ఇవన్నీ ఒక్క దగ్గరనే ఉండాలి, ఒక్క ఆర్డర్లనే ఉండాలని పెట్టింది సార్. ఒకవేళ ఒక్క ఆర్డర్లు లేకపోతే ఏ డాక్టరు కూడా ఏ రోగానికి వైద్యం చేసే పరిస్థితి ఉండకపోవు. సో సైన్స్ గొప్పదే, కానీ అన్ని సైన్సులకు మూలం ఈ విశ్వం. ఒక విశ్వం సృష్టించినటువంటి ఒక ఏర్పాటునే మనం వేల లక్షల సైన్సులుగా పేర్లు మార్చుకుంటున్నాం. ఏ సైన్స్ అయినా కూడా విశ్వం నుంచి వచ్చిందే. కాబట్టి హ్యావ్ ఏ వండర్మెంట్. మన లైఫ్ను చూసి, మన శరీరాన్ని చూసి, ఒక కన్ను సార్ మన శరీరాన్ని మంచి ఎముకల గూడులో జాగ్రత్తగా కన్ను దాచిపెట్టింది కదా. ఆ కన్ను కూడా సార్ మొత్తం బ్లాక్ కన్నులో ఇచ్చింది అనుకోండి సార్, ఎట్లా ఉంటుంది? ఒకసారి అద్దంలో చూసుకుంటే ఒకరినొకరు చూసుకుంటే దడుచుకుంటాం మనం. ఎందుకు? మనకు కన్ను ఉద్దేశం చూపే కదా, చూపిచ్చేసి నల్లగా ఇచ్చేసింది. ఎందుకు? తెల్లగుడ్డిచ్చి దాంట్లో నల్లగుడ్డిచ్చి అందంగా ఎందుకు పెట్టాలి అంటే, అందం కూడా నా బిడ్డలకు ఉండాలి అని విశ్వం ఆలోచించింది. దాని మీద కూడా సార్ దుమ్ము ధూళి పడుతుందేమో అని ఐ లిడ్స్ ఇచ్చింది. ఐ లిడ్స్ ఇచ్చి కూడా సార్
మనకు మెదడుకు చెప్పలే, అరే వీడు పనిలో పడి మర్చిపోతే ఎప్పుడన్నా దుమ్ము వచ్చినప్పుడు కనురెప్ప కొట్టాలని కాన్షియస్ మైండ్కి ఇవ్వలే. అది కూడా అన్కాన్షియస్ మైండ్కి ఇచ్చి నీకు తెలియకుండానే నీ రెప్ప కొడుతుంది పో, నీ కన్నుని కాపాడుతుంది పో అని ఇచ్చింది. ఒకవేళ మనకి ఇచ్చి ఉంటే ప్రతిరోజు ఎన్నిసార్లు దుమ్ము కొట్టుకుందాము. కాన్షియస్ మైండే రెప్పలు కొట్టాలి దుమ్ము వచ్చినప్పుడు అంటే ఎవ్వరం కొట్టకపోతుంది సార్ మనకున్న పనులలో పడి. సో సృష్టి ప్రతీది మన గురించి ఆలోచించింది. వండర్ఫుల్ గా ఉండండి, గ్రాటిట్యూడ్ గా ఉందాం, మనం థ్యాంక్ యూ చెప్దాం ఈ సృష్టికి, చాలా హ్యాపీ లైఫ్ ను లీడ్ చేద్దాం. సార్ ఇప్పటి వరకు మనం సార్ ఫోర్ వీల్స్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ అందులో సార్ ఒకసారి జిస్ట్ చూస్తున్నట్లయితే పర్సనల్ వీల్లో ఫిజికల్ హెల్దీగా ఉండడం, మెంటల్ హెల్త్ ఉండడం, ఎమోషనల్ గా బ్యాలెన్స్ ఉండడం, ఇంటెలెక్చువల్ గా గ్రోత్ కలిగి ఉండడం. కనెక్షన్స్ వచ్చినట్లయితే మనకు మంచి కనెక్షన్స్ ఉండాలి, మన కుటుంబంతో బెటర్ రిలేషన్షిప్స్ ఉండాలి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనం మంచిగా తరచి చూసుకుంటూ వాళ్ళ డెవలప్మెంట్ కృషి చేయాలి. వర్క్ లైఫ్ లో మనకు ఒక పర్పస్ ఉండాలి, మనకు ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రెస్ ఉండాలి, మన చుట్టూ వర్క్ లో ఉన్నటువంటి పీపుల్ తోని బెస్ట్ రిలేషన్షిప్స్ కలిగి ఉండాలి. అదే రకంగా సోషల్లో వచ్చినట్లయితే మనం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి. కాంట్రిబ్యూషన్ లేకపోయినట్లయితే లైఫ్ అనేది హ్యాపీనెస్ ఉండదు. పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలి, మనం చూసేదే నిజం కాదు కాబట్టి చేంజ్ యువర్ పర్సెప్షన్. అదేవిధంగా సోషల్ మీడియా, మనల్ని ఇబ్బంది పెట్టే సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 వీల్స్ ను బ్యాలెన్స్ చేసేటటువంటి స్పిరిచువల్ వీల్కి వచ్చేస్తే గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, ఆప్టిమిస్టిక్ బిహేవియర్ తో ఉండాలి, వండర్మెంట్, ఆల్వేస్ హ్యావ్ ఎ వండర్మెంట్. సో విత్ దీస్ 5 వీల్స్ మన లైఫ్ చాలా అమేజింగ్ గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మనం కోరుకున్న లక్ష్యాలను నెరవేరుస్తాం. మనకి ఇష్టమైన వ్యక్తికి మనం ఏదైనా ఇవ్వడానికి, మనకి ఇష్టమైన వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటే మనం చూడడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. సో మనకు ఒక అద్భుతమైన జీవితం, ఒక ట్రైనర్ గా మనం ఒక గొప్ప జీవితాన్ని జీవించాలంటే, ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే, మన మొహంపై చిరునవ్వు ఉండి మన హృదయంలో నుంచి ఒక ఉద్వేగం, ఒక గొప్ప ఆనందం ఉబికి రావాలని అంటే మనం ఈ 5 వీల్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ ను కొనసాగించాలని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్.